Raju, are you a digital marketer? No, no, sir. I am a realtor. Realtor. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారా? కరెక్ట్ సార్, కరెక్ట్. నాది హోస్టింగ్ అండ్ డొమైన్ ఉంది. హుహు. దాన్ని డెవలప్ చేయలేదు సార్. అది అట్లా ఉంది. హ్మ్. మీరు చెప్తే చేద్దాం అని చెప్పి చూస్తున్నా సార్. ఓకే. ఈరోజు మీ వెబ్‌సైట్ చేసేద్దామా? చేసేద్దాం సార్ అందుకే. రైట్. ఉందా వెబ్‌సైట్? సో సిస్టమ్ ముందే ఉన్నావా? సిస్టమ్ ముందే ఉన్నా సార్. ఓకే. డొమైన్ ఏంటి? హోస్టింగ్ ఏంటి? హోస్టింగ్ చేసారు ప్రాపరైజర్. ఓకే. లాగిన్ అయ్యావా? లాగిన్ అయ్యా సార్. మీకు హోస్టింగ్‌లో ఏం తెలుసు? హోస్టింగ్ లో అది ఏం తెలియదు పైన సార్. అప్పుడు తెలుసా? అప్పుడు అది తీసా. నేను యూట్యూబ్ లో చూసి అది కొంచెం జస్ట్ అట్లా దాన్ని చేసా. ఇంకోటి లవబుల్ లో నేను ప్రాంప్ట్ ఇస్తే అది కొంచెం మంచిగా ఇచ్చింది సార్. దాన్ని కాపీ చేసి దాన్ని కొంచెం పేస్ట్ చేసా, మాడిఫై చేసా. నేను ఒకసారి షేర్ చేయమంటారా సార్ స్క్రీన్? ఓకే. ఓకే. సో వెయిట్ ఎ మినిట్. సో నేను చెప్తాను. దెన్ అప్పుడు షేర్ చేయండి. ఓకే. షూర్, షూర్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ. లవబుల్‌లో ఎలా బిల్డ్ చేశారు? కోడింగ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ చేశారా? లేదంటే యాక్చువల్‌గా లవబుల్‌లో ఆల్ వెబ్‌సైట్స్ కోడింగ్ అనేది రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ మీద వస్తాయి. ఓకే. రియాక్ట్ నేనేదో హ్మ్. నేనేదో యూట్యూబ్ లో వీడియో చూసా సార్. అది వాళ్ళు ప్రాంప్ట్ పెట్టారు. అదే కాపీ చేసి నేను చాట్ జీపీటీ దట్స్ ఓకే. ప్రాంప్ట్ ఏదైనా ఉండొచ్చు. అవుట్‌పుట్ వచ్చేసి రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్ మీద వస్తుంది. ఓకే. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ కంపాటబుల్ టు వర్డ్‌ప్రెస్. ఒకవేళ మీరు వర్డ్‌ప్రెస్‌లో యాడ్ చేయాలి అంటే, దాన్ని మనం ఏం చేయాలి మళ్ళీ? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌కి కన్వర్ట్ చేయాలి. అవునవును సార్. నేను అది జస్ట్ ఓన్లీ ప్రాంప్ట్ మన అక్కడ హెడ్ హెడ్లైన్స్ తీసుకున్నా. నేను బట్ దాన్ని ఏం చేంజ్ చేయలేదు. జస్ట్ నేను హ్మ్. డొమైన్ లో అక్కడ కాపీ చేసి ఇందులో సో టుడే ఐఎమ్ సేవింగ్ యూ. ఎంత పేస్ట్ మనీ చేసి. సేవ్ చేద్దాం మీకు వెబ్‌సైట్‌కి? రాజు ఈరోజు షూర్, ఎంత షూర్, ఎంత మనీ షూర్ సేవ్ సార్, షూర్. చేద్దాం మీకు వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి? మినిమం 10,000 అనుకుంటున్నా. ఐ విల్ గివ్ యూ మోర్. నేను అనుకుంటున్నా మినిమం 5 నుండి 10,000 అవుతుందేమో. 5,000, సో 10,000 థ్యాంక్ యూ సో అవుతుంది. మచ్ ఓకే. సార్. వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికి. ఈరోజు స్కిల్ మీరు నేర్చుకోండి. సో 5,000 to 10,000 రూపీస్ మోర్ దాన్ థట్. ఓకే. 20,000 రూపీస్ మీకు సేవ్ చేస్తా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అండ్ బిఫోర్ దట్ స్టార్ట్ చేయడానికి ముందు సో వి విల్ ఇంట్రొడ్యూస్ రైట్. హాయ్ హలో హాయ్ వెంకట్. గుడ్ ఈవినింగ్. వెంకట్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? సార్ ఈరోజు సార్ జస్ట్ జాయిన్ అయింది. ఈ రోజే జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. ప్రవీణ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఓకే. ఇఫ్ యూఆర్ ఇన్ ద ట్రావెలింగ్ సో మ్యూట్ యువర్ సెల్ఫ్, నో ఇష్యూ. అండ్ శ్రీ దుర్గా మీరు డిజిటల్ మార్కెటరా? అవునండి. వెరీ గుడ్. సో ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్డా? సో వాట్ అబౌట్ యువర్ స్కిల్ లెవెల్? అంటే యూట్యూబ్ నుండి కొన్ని అలా అలా నేర్చుకోవడం, చేయడం, ప్రాక్టీస్ చేయడం, వర్డ్ ప్రెస్‌తో చేయడం. అదే వర్డ్ ప్రెస్ ఎలిమెంటర్‌తో చేయడం ఇలా ట్రై చేస్తున్నామండి. ట్రై చేస్తున్నారు. ఓకే. సో యూ వాంట్ టు డూ యాక్చువల్‌గా జాబా? మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? లేదండి. అంటే ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ పెడుతున్నాను ఎక్కువ. హుహు. లెర్నింగ్ అన్నది అవ్విన తర్వాత అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక అప్పుడు డిసైడ్ అవుతాను. ప్రస్తుతానికైతే అంటే నాకు ఎక్కువ కెరియర్ గ్యాప్ ఎక్కువుంది. సో, ఫ్రీలాన్సింగ్ అయితే బెటర్ అనుకుంటున్నా. కెరీర్ గ్యాప్ అంటే ఎంత కెరీర్ గ్యాప్ ఉంది? 12 ఇయర్స్ అండి. 12 is it's a big career gap definitely. But you can also opt for the job. But 12 years career gap ఉంటే మనకంటూ ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీలో బిల్డ్ అవుతాయి కాబట్టి డెఫినెట్లీ వీ కాంట్ గో టు ద జాబ్ కదా. అవునండి. ఏ హౌస్ వైఫ్ డెఫినెట్లీ ద ఆప్షన్ ఈస్ ద ఫ్రీలాన్స్. డెఫినెట్ గా ఫ్రీలాన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఫ్రీలాన్స్ లో మనకి అవేర్ అవ్వాల్సింది ఏంటంటే వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేసి ఆఫర్ చేస్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ జాబ్స్ అనేది నెవర్ బిలీవ్. వర్క్ ఫ్రమ్ జాబ్స్ అని చెప్పారంటేనే యూ హ్యావ్ టు బి థింక్ 99% ఇట్ ఈస్ ఏ ఫ్రాడ్ ఇన్వాల్వ్. ఓకే. ఓకే. కానీ స్కిల్ నేర్చుకోండి. స్కిల్ నేర్చుకుంటే యూ కెన్ గివ్ ద సర్వీసెస్ యాజ్ ఏ ఫ్రీలాన్సర్. ఓకే. ఓకేనండి. సో లెట్స్ అస్యూమ్ సో వాట్ ఈస్ ద టుడే క్వశ్చన్ మనం స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఈ రోజు వెబ్సైట్ ని మనము ఏఐ తో బిల్డ్ చేయబోతున్నాము. ఓకే. వెబ్సైట్ క్రియేషన్ విత్ ఏఐ. ద టుడే క్వశ్చన్ ఈస్ ఇఫ్ ఎవరైనా కానీ ఫ్రెషర్ చూసేటప్పుడు ఈ సెషన్ ని ఫ్రెషర్ చూసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత యాజ్ ఏ ఫ్రెషర్ మనకి 25,000 రూపీస్ పర్ మంత్ మనం గెయిన్ చేయాలంటే విచ్ స్కిల్స్ ఆర్ నీడెడ్? ఓకే. సో వాట్ డూ యూ థింక్? సో ఇఫ్ ఐ గో విత్ ఆల్మోస్ట్ డొమైన్ బై చేసావు కాబట్టి రాజు మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ హైర్ చేయాలి మీ కంపెనీకి, రియల్ ఎస్టేట్ కంపెనీకి. ఓకే. ఒక 25,000 రూపీస్ మీరు ఆఫర్ చేయాలంటే మీరు డిజిటల్ మార్కెట్ లో విచ్ స్కిల్స్ డూ యూ ఎక్స్పెక్టెడ్? నేను వెబ్సైట్, గూగుల్ యాడ్, మెటా యాడ్స్, క్రియేటివ్స్. విల్ గో విత్ వన్ బై వెబ్సైట్ క్రియేషన్ లో తెలిసి ఉండాలి. అవును సార్. గూగుల్ యాడ్స్ తెలిసి ఉండాలి. రైట్. కరెక్ట్ సార్. నెక్స్ట్ మెటా యాడ్స్. మెటా యాడ్స్ ఎగ్జిక్యూట్ చేసేలాగా ఉండాలి. కరెక్ట్ సార్. నెక్స్ట్ క్రియేటివ్స్ చేయాలి. క్రియేటివ్స్. నెక్స్ట్ డిఫాల్ట్ కమ్యూనికేషన్, ఏ బిట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి కదా. కరెక్ట్ సార్. కరెక్ట్.
ఓకే, సో మీరు చెప్పేది వాళ్ళకన్నా అర్థం అవ్వాలి, వాళ్ళు చెప్పేది మీకన్నా అర్థం అవ్వాలి. కరెక్ట్ సార్. దెన్ మీరు క్లయింట్ ని హ్యాండ్ ఓవర్ చేస్తే అట్లీస్ట్ క్లయింట్ తో ప్రాజెక్ట్ అన్న డీల్ చేస్తూ ఉండాలి. ఇన్ ద సెన్స్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్. సో Correct, sir. ఈ స్కిల్స్ ఉంటే మీరు ఒక ఫ్రెషర్ కి 25K ఆఫర్ చేస్తారా? చేస్తా సార్. ఓకే, ఒకవేళ ఈ స్కిల్ ఓకే ఉంది అని జాయిన్ అయ్యారు, లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఇన్ దాట్ సినారియో మీరు మార్కెట్ యావరేజ్ ఎంత తీసుకుంటారు? 15 నుండి 20 మధ్య తీసుకుంటాం సార్. 15 to 20, నాట్ బ్యాడ్. ఓకే, సో మార్కెట్ లో మినిమం అనేది 15,000 రూపీస్ పర్ మంత్ ఉంది ఫర్ ఫ్రెషర్స్ కి. ఓకే, ఒకవేళ ఈ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ మీరు అన్నట్టు ఇప్పుడు ఒక ఏఐ వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నారు. ఓకే, ఇఫ్ దట్ పర్సన్ నో హౌ టు క్రియేట్ ఏ ఏఐ వెబ్సైట్, మీరు చెప్పినట్టు ఒక 1 hour లో తన వెబ్సైట్ క్రియేట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఆర్ ఎల్స్ 1 hour అంత ఫాస్ట్ కాకపోయినా కానీ లైక్ స్విగ్గీ లాగా, సో గో విత్ 1 day అనుకుందాం. ఓకే, 1 day లో వెబ్సైట్ మీకు క్రియేట్ చేసి ఇచ్చారు. ఓకే, సో డూ యూ ఇంక్రీజ్ ద శాలరీ మీ కంపెనీ మంచి ప్రాఫిట్ లో ఉంటే? డెఫినెట్లీ సార్. ఓకే, దట్స్ గుడ్, రైట్? సో ద స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద 25K. సో యాజ్ ఏ ఫ్రెషర్ గా మార్కెట్ చూస్తున్నది ఏంటంటే ద స్కిల్స్ ఆర్ వెబ్సైట్ క్రియేషన్, వెబ్సైట్ లో బెస్ట్ నాలెడ్జ్ ఉండాలి, అండ్ గూగుల్ యాడ్స్ క్రియేషన్, గూగుల్ యాడ్స్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేయగలగాలి, మెటా అడ్వర్టైజ్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయగలగాలి, క్రియేటివ్స్ ఇన్ ద సెన్స్ పోస్టర్స్, ఓకే, ఇమేజ్ కానీ ఆర్ ఎల్స్ వీడియోస్ కానీ ప్రాపర్ గా యాజ్ పర్ ద మార్కెట్ స్టాండర్డ్ క్రియేట్ చేయగలగాలి, అండ్ ద కమ్యూనికేషన్, సో ఇట్ ఈస్ ఎసెన్షియల్. ఓకే, సో కమ్యూనికేషన్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్ ని మనం ఓన్లీ కమ్యూనికేషన్ అని చెప్పము, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీఆర్ మేనేజింగ్ అవర్ వర్క్స్ విత్ ద క్లయింట్. ఓకే, సో వర్క్ లొకేషన్ లో మనము ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నాము, లిటిల్ బిట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కానీ ఇట్ ఈస్ మోర్ ఎనఫ్. ఓకే, దెన్ ఓకే, I minimize this option. The next one. So the website creation with AI. ఏ వెబ్సైట్ అయినా కానీ yesterday మనం క్లాసెస్ తీసుకున్నాము. ఆ yesterday క్లాసెస్ లో మనము ఎలిమెంటర్ గురించి తెలుసుకున్నాము. ఓకే, ఎలిమెంటర్ని బెస్ట్ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ఎలిమెంటర్ ఇట్ ఈస్ ఏ ప్లగిన్, రైట్? సో పేజ్ బిల్డ్ అని చెప్తాము. ఈ పేజ్ బిల్డ్ అనే ప్లగిన్ తో ఎలిమెంటర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళొచ్చు. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లోర్ విత్ ద ఎలిమెంటర్ తో డిజైన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి ఏ విధంగా తీసుకొని వెళ్ళొచ్చు. ఇది చాలా టైం టేకన్ పట్టొచ్చు. ఓకే, మైట్ బి ఓవర్ ఏ పీరియడ్ మనము 2-3 days అనేది మనకి బెస్ట్ డిజైన్స్ అనేది వస్తాయి. ఓకే, దెన్ ఇఫ్ యూ గో విత్ ద చాట్ జీపీటీ అండ్ పర్ప్లెక్సిటీ అండ్ కమెట్ బ్రౌజర్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ది పర్ప్లెక్సిటీ అండ్ చాట్ జీపీటీకి సంబంధించిన అట్లాస్ బ్రౌజర్, వీటితో మనము ఏ అంటే వెబ్సైట్ ని అంటే ఇట్ మీన్స్ ఏ ల్యాండింగ్ పేజెస్ ని వీ కెన్ ఈజీలీ బిల్డ్. ఓకే, సింగిల్ పేజ్ ల్యాండింగ్ పేజెస్ ని అది మనం ఎలా అర్థం చేసుకోవాలి, హౌ కెన్ వి బిల్డ్. ఓకే, సో ఈ రోజు అది మనం లైవ్ లో చూద్దాం, లైవ్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫస్ట్ ఐ విల్ గో విత్ దీన్ని ఎలిమెంటర్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తాను. సో గివ్ ఏ మినిట్, ఐ విల్ షేర్ మై స్క్రీన్. సో నిన్న క్లాస్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు? సో మోస్ట్లీ నిన్న క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు వెబ్సైట్ క్రియేషన్, డొమైన్ అండ్ హోస్టింగ్, సో ఇవన్నీ తెలుసుకున్నారు. సో టుడే వీఆర్ గో టు ద నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్. సో నవ్ ఐర్ ఇన్ ద వర్డ్ప్రెస్ వెబ్సైట్. ఓకే, సో ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ చూడండి, బై డిఫాల్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇన్ ఏ మినిట్స్ ఈ వర్డ్ప్రెస్ వెబ్సైట్ కి మనము థీమ్ అనేది అప్లికేబుల్ చేస్తాము, ఎలిమెంటర్ తో పేజ్ ని ఎక్స్టెండ్ అంటే నెక్స్ట్ లెవెల్ కి ఎన్హాన్సింగ్ చేస్తాము డిజైనింగ్. ఫస్ట్ వెబ్సైట్ లో మనకు తెలియాల్సింది ఏంటి, థీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఐ గో టు ద అపీరియన్స్. చూడండి, దిస్ ఇస్ ద ఆప్షన్, గో టు ద అపీరియన్స్, యాడ్ థీమ్. మనం జీరో కోడింగ్ తో వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నాము. జీరో కోడింగ్ అంటే ద ఫస్ట్ ఆప్షన్, సో ఆస్త్రా. ఓకే, ఆస్త్రాలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రీ థీమ్స్ అనేది ఉంటాయి. దెన్ సో దట్స్ వై వీఆర్ చూసింగ్ ద ఆస్త్రా. వన్స్ ఆస్త్రా తెలుసుకుంటే వీ కెన్ చూస్ ఎనీ థీమ్, యాక్టివేట్. దెన్ ఆఫ్టర్ ఆస్త్రా దిస్ ఇస్ ద ఆప్షన్ డాష్ బోర్డ్. ఈ స్కిల్ నేర్చుకుంటే వెబ్సైట్ డిజైనింగ్ యూ కెన్ డూ ఫ్రీలాన్స్ వర్క్. శ్రీదుర్గ. ఓకే, మీరు ఫ్రీలాన్స్ వర్క్స్ చేయొచ్చు. ఓకే, స్టార్టర్ టెంప్లెట్. సో హియర్ వీ నీడ్ టు సెలెక్ట్ స్టార్టర్, దెన్ స్టార్ట్ బిల్డింగ్ నౌ, దెన్ యాక్టివేట్. చూడండి, మార్కెట్ లో అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే డే 1 మనం అడ్వాన్స్డ్ నేర్చుకుంటే దాన్ని అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తాము. దట్స్ ఇట్. ఓకే, సో మనము ఆఫ్టర్ 3 months, ఆఫ్టర్ 5 months, 6 months అడ్వాన్స్డ్ నేర్చుకుంటే సో అంత టైం ఈ రోజు మార్కెట్ లో లేదు, రైట్? సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ వీఆర్ హియర్, ఇక్కడ మనకి మార్కెట్ లో ఎస్పెషల్లీ శ్రీదుర్గ, మీరు మార్కెట్ లో ఎవరికైనా ఫ్రీలాన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే దీస్ ఆర్ ద కేటగిరీ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్.
ఓకే, మీరు ఏజెన్సీకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, రెస్టారెంట్స్ వాళ్ళకి వెబ్సైట్ డిజైన్స్ చేయొచ్చు, హోటల్స్ అండ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, పెట్స్, గార్డెనింగ్ అండ్ ల్యాండింగ్ పేజెస్, వీళ్ళందరికీ మీరు సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇవి కాకుండా ఇన్ ద కాంబినేషన్ లోకల్ బిజినెసెస్ ఉన్నాయి, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, దీస్ ఆర్ ఆల్ ద లోకల్ బిజినెసెస్. అలాగే పర్సనల్ కేర్ కి సంబంధించింది సెలూన్, బ్యూటీ, ఫిట్నెస్ అండ్ యోగా అండ్ స్పా, వీళ్ళందరికీ మనం సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. వీళ్ళందరికీ కంపల్సరీగా వెబ్సైట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ రాజు ఉన్నారు, రాజుకి ఒకవేళ వెబ్సైట్ క్రియేషన్ తెలుసుకోకపోతే డెఫినెట్ గా రాజు వుడ్ టేక్ ద ఛాన్స్ ఫ్రమ్ వుడ్ గివ్ ద సర్వీసెస్ టు ది డిజిటల్ మార్టర్స్. ఒక డిజిటల్ మార్టర్ కానీ లేదంటే వెబ్సైట్ డిజైనర్ కానీ తన సర్వీస్ ఆర్డర్ ఇస్తారు. దానికి వాళ్ళు సో రాజు స్టార్ట్ చేస్తారు 5,000 రూపీస్ అని స్టార్ట్ చేస్తారు. 5,000 కి వెబ్సైట్ క్రియేట్ చేయగలిగితే ఐ విల్ గివ్ ద సర్వీస్ ఆర్డర్ అని చెప్తారు. కానీ ఆ వెబ్సైట్ డిజైనర్ కావచ్చు, ఆ డిజిటల్ మార్కెటర్ కావచ్చు, వెబ్సైట్ క్వాలిటీ కనుక చూపించగలిగితే ఈ మైట్ బి ఇంక్రీజ్ 10,000 and 15,000 రూపీస్ ఇఫ్ ఇట్ ఈస్ వర్త్. ఓకే, డెఫినెట్ గా ఏ క్లయింట్ అయినా కానీ బెస్ట్ క్వాలిటీ ఇస్తానంటే లిటిల్ బిట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయగలుగుతారు. ద సేమ్ వే వెబ్సైట్ డిజైన్ ని మనం బెస్ట్ గా తెలుసుకోగలిగితే ఇనిషియల్లీ మనకి ఫస్ట్ 1-2 క్లయింట్స్ అనేది మనకి లో ప్రైస్ తో వచ్చినా గానీ ఇట్ ఈస్ ద మార్కెట్ స్టాండర్డ్ ప్రాక్టీస్, అంతే కదా. ఏ సర్వీస్ అయినా కానీ మనం ఫస్ట్ లో ప్రైస్ కి స్టార్ట్ చేస్తాము, గ్రాడ్యువల్లీ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాము. సో మార్కెట్ లో నా లెట్స్ ఎగ్జాంపుల్ ఫ్రీ అని మనం చెప్తాము, నథింగ్ ఈజ్ ఫ్రీ, బట్ ద వాల్యూ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో ద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఇనీషియల్ గా ఫ్రెషర్స్ కూడా అంతే, ఫ్రెషర్స్ కూడా ఫస్ట్ స్కిల్ ని కనుక చూపించుకోగలిగితే ఒక క్రెడిబిలిటీ అనేది బిల్డ్ అవుతుంది. క్రెడిబిలిటీ బిల్డ్ అయితే ఆటోమేటిక్ గా మన నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. దెన్ సర్వీసెస్ ఆర్డర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. దెన్ గో విత్, సో ఐ విల్ గో విత్ ఎనీ వన్ వెబ్సైట్. ఓకే, సో బిజినెస్ అండ్ ఏజెన్సీ, రెస్టారెంట్. దిస్ టైమ్ ఐ గో విత్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కేటగిరీకి ఒక బిజినెస్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, దెన్ ఐ గో. ఇక్కడ ప్రీమియం ఉన్నాయి, డోంట్ చూస్ ద ప్రీమియం అంటే మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది. దెన్ ఐ గో విత్ అదర్ ఆప్షన్స్. ఓకే, దిస్ ఆప్షన్. ఓకే, ఐ సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఈ థీమ్ చూడండి, ఈజ్ ఇట్ ఏ గుడ్? చూడండి ఈ థీమ్ బాగుందా? ఈజ్ ఇట్ గుడ్? ఓకే, ఒక రెస్టారెంట్ కి కంపాటబుల్ సూటబుల్ అయ్యే థీమ్ ఇది. ఓకే, దీన్ని మనకి స్కిల్ నేర్చుకున్న తర్వాత వీ కెన్ కస్టమైజ్, మనకు నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయొచ్చు. ఐ సెలెక్ట్ దిస్ ఆప్షన్, కంటిన్యూ, దెన్ స్క్రోల్ డౌన్, స్కిప్ దిస్ స్టెప్. ఇక్కడ మనం సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, దెన్ స్క్రోల్ డౌన్, ఐ సెలెక్ట్ సబ్మిట్ అండ్ బిల్డ్ మై వెబ్సైట్. ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది ఒక డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ లో? కెన్ ఎనీవన్ గెస్? 1 week. 1 week లో వెబ్సైట్ క్రియేషన్ మనం నేర్చుకోవచ్చు వితౌట్ కోడింగ్. కాబట్టి 1 week చెప్పారు. ఒక రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి? ఒక రోజు 4 to 6 hours. 4 to 6 hours. వెరీ గుడ్ ప్రాక్టీస్. యాక్చువల్లీ 4 to 6 hours అంటే ఇట్స్ టు గుడ్ ప్రాక్టీస్. యూజువల్లీ ఒక 3 hours ప్రాక్టీస్ చేసామంటే ఎవ్రీ డే 3 hours 7 days లో కంప్లీట్ అయిపోతుంది. 4 to 6 అంటే బెస్ట్ ప్రాక్టీస్. సో ఐ గో విత్ నౌ వ్యూ యువర్ వెబ్సైట్. చూడండి, ఇన్ ఏ మినిట్ మనం ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేసామా? కాకపోతే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద డమ్మీ కాంటెంట్ వచ్చింది. ఓకే, ఇది డమ్మీ కాంటెంట్ అని చెప్తాం. ఈ డమ్మీ కాంటెంట్ ని మనం వీ కెన్ డూ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. నిన్న ఎస్టర్డే క్లాసెస్ లో కస్టమైజేషన్ గురించి ఎవ్రీథింగ్ తెలుసుకున్నాము. ఓకే, నిన్న జరిగిన లైవ్ సెషన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. యూ కెన్ లెర్న్ కస్టమైజేషన్ ఎలా చేయొచ్చు అనేది. ఇఫ్ ఐ డూ ద కస్టమైజేషన్, ఇప్పుడు నేను కస్టమైజేషన్ మళ్ళీ చేయాలంటే నేను హోమ్ పేజ్ అని చెప్తాము, edit with Elementor. Okay, from here we can directly go with edit with Elementor. Okay, I select edit with Elementor. What is edit with Elementor అనేసి అడగొచ్చు. ఓకే, ఇట్ ఈస్ మోర్ ఎవర్ ద హోల్ వెబ్సైట్ అనేది edit with Elementor అనే ఒక ప్లగిన్ తో బిల్డ్ చేశారు. ఓకే, ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేశాను, చూడండి, దిస్ ఈస్ ఆల్ ద వెబ్సైట్. ఇప్పుడు క్లయింట్ చెప్పారు ఇది డమ్మీ వెబ్సైట్ కాబట్టి, సో క్లయింట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఈ కాంటెంట్ చేంజ్ చేయమన్నారు. జస్ట్ సెలెక్ట్. ఓకే, రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఆన్ ద టాప్ లెఫ్ట్ సైడ్ బై డిఫాల్ట్ మనం రీప్లేస్ చేయాల్సిన టెక్స్ట్ విజిబుల్ అవుతుంది. ఫ్రీ బుక్ యువర్ ఆర్డర్. సో బుక్ యువర్ ఆర్డర్ అని మనం ఇలా యాడ్ చేసాము. అలాగే ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ టెక్స్ట్, ఏ టెక్స్ట్ ని చేంజ్ చేయాలన్నా కానీ ద సేమ్ ప్రొసీజర్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ టెక్స్ట్, ఓకే, సో జస్ట్ టైప్ చేయండి. ఓకే, జస్ట్ ఈ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా, దీని ఎడిట్ పెన్సిల్ ఐకాన్ అంటాము. ఈ ఎడిట్ పెన్సిల్ ఐకాన్ మీద మనం సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్ లో మనకి పాపప్ అవుతుంది. ఇలా పాపప్ అయితే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ద టెక్స్ట్. ఓకే, మనం ఎప్పుడైతే చేంజెస్ చేయాలనుకున్నామో ఆ టెక్స్ట్ హైలైట్ అవుతుంది. హియర్ బెస్ట్
paneer salad. Okay, then we can add the text. Okay, మనం extend చేయొచ్చు. Then publish. ఓకే, ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ పబ్లిష్ అయిపోతుంది. ఇమేజెస్ చేంజ్ చేయాలంటే దిస్ ఇస్ ద ఆప్షన్. ఐ సెలెక్ట్ అండ్ రీప్లేస్ ఇమేజ్. ఓకే, ఫ్రమ్ లోకల్ సిస్టమ్ నుంచి మనం అప్లోడ్ చేసుకుంటాము. సెలెక్ట్ ఫైల్స్ అంటే దెన్ వీ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ అవర్ లోకల్ సిస్టమ్. లేదు ఆన్లైన్ నుంచి స్టాక్ ఫొటోస్ అనేసి అంటాము. మన దగ్గర ప్రాపర్ ఇమేజెస్ లేదు, స్టాక్ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఫోర్డ్, that's it. Okay, food, I select this option, this photo. Okay, insert. So by default replace అయిపోతుంది ఇప్పుడు ఇమేజ్. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది చాలా ఈజీ. ఓకే, 7 days లో కంప్లీట్ చేయొచ్చు. దెన్ పబ్లిష్. బట్ ద థింగ్ ఈజ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే స్కిల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎనీవేర్, బట్ ద లాజిక్ ఈజ్ ఓకే, లాజిక్ అండ్ కాన్సెప్ట్స్ ని మనం అర్థం చేసుకోవటము. యాజ్ ఏ ఫ్రీలాన్సర్ గా అయితే మనము మనం ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, వీటికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే ప్రాపర్ గా గైడెన్స్ ఉంటుంది. బట్ ద కమింగ్ టు ద లెర్నింగ్ స్కిల్ ఎనీథింగ్ ఈ రోజుల్లో మనము యూట్యూబ్ నుంచి నేర్చుకోవచ్చు. ఓకే, దెన్ ఐ పబ్లిష్, దెన్ ఐ గో టు ప్రివ్యూ చూద్దాము, వెబ్సైట్ ప్రివ్యూ హియర్. ఓకే, రీఫ్రెష్. నేను రీప్లేస్ చేసిన టెక్స్ట్ వచ్చింది ఇక్కడ, రైట్? వీటి కలర్స్ ఎవ్రీథింగ్ నిన్న జరిగిన క్లాసెస్ లో ఉన్నాయి. యూ కెన్ టేక్ ద లెసన్స్ ఫ్రమ్ దట్ క్లాస్. ఓకే, ఇక్కడ ఇమేజ్ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మై క్వశ్చన్ ఏంటంటే ఎలిమెంటర్ తో ఇంకా బెస్ట్ గా ఎలా బిల్డ్ చేస్తాము. ఓకే, ఇఫ్ ఐ గో విత్ స్క్రోల్ డౌన్ చేశాను. ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలి, నేను ఎక్స్టెండెడ్ చేయాలి అంటే ఎలిమెంటర్ సపోర్టెడ్ ప్లగిన్స్ అని చెప్తాము. వాట్ ఇట్ ఈస్? ఎలిమెంటర్. ఓకే, ఎలిమెంటర్ కి సపోర్టెడ్ ఎలిమెంటర్ ప్లగిన్స్ అని చెప్తాము. సపోర్టెడ్ ఎలిమెంటర్ ప్లగిన్స్. ఈ ఎలిమెంటర్ ప్లగిన్స్ ని అడిషనల్ గా మనం బిల్డ్ చేస్తే, ఇన్స్టాల్ కనుక చేసుకుంటే వీ కెన్ గెట్ న్యూ ఫీచర్స్. ఓకే, న్యూ ఫీచర్స్ అంటే డిజైన్స్. న్యూ డిజైన్స్ అనేది మనం తీసుకోవచ్చు. డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అండ్ సెక్షన్స్ అండ్ పేజెస్ ఎవ్రీథింగ్ అనేది న్యూగా తీసుకొని రావచ్చు. ఓకే, ఇప్పుడు దిస్ ఈస్ చూడండి, స్మార్టర్ టెంప్లెట్స్ అని ఉంది, ఇది ఎలిమెంటర్. ఓకే, ఐ సెలెక్ట్ బ్లాగ్. క్లయింట్ మనకి ఏం చెప్పారంటే యాడ్ ద కాంటాక్ట్ పేజ్ అనేసి అన్నారు. ఓకే, ఇక్కడ ఐఎమ్ సెర్చింగ్ విత్ కాంటాక్ట్. దిస్ ఇస్ ద కాంటాక్ట్ సెక్షన్. ఓకే, గెట్ ఇన్ టచ్, ఐ సెలెక్ట్. నాకు ఎగ్జాక్ట్గా ఇలా దేర్ ఆర్ మెనీ శాంపిల్స్. ఓకే, జస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేస్తే చాలు. కాంటాక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటే యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ఈ బ్లాక్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. I select this block, then import block, right? Import block చేసుకుంటే as it is డిజైన్ అనేది పేజ్ కి యాడ్ అవుతుంది. ఓకే, చూడండి, దెన్ పబ్లిష్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తాను, చూడండి. ఓకే, ఎప్పుడైనా మీరు వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాబ్ లో వచ్చేసి వర్క్ ఏరియా ఉండాలి. ఓకే, మనం వర్క్ చేస్తున్న ద వెబ్సైట్ ఏరియా. సెకండ్ ట్యాబ్ లో వచ్చేసి ప్రివ్యూ ఉండాలి. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ ప్రివ్యూ అప్లై చేశాను, రిఫ్రెష్ చేశాను. Now I can see to the bottom preview. ఇక్కడ చూసారా, వచ్చింది కదా. మనం ఏమైనా కోడింగ్ రాసామా, ఏదైనా న్యూ ఎలిమెంట్స్ అని యాడ్ చేసామా? నథింగ్, జస్ట్ ప్రీ డిజైన్డ్. ఓకే, సో ఎలిమెంటర్ కి సపోర్ట్ అయిన సపోర్టెడ్ ప్లగిన్స్ అంటాం. ఈ సపోర్టెడ్ ప్లగిన్స్ లో వీ కెన్ గెట్ ద న్యూ డిజైన్స్. ఓకే, వీటిని బ్లాక్స్ అని చెప్తాము, సెక్షన్ బ్లాక్స్. హియర్ వీ కెన్ చేంజ్ ద టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ ఇది డమ్మీ టెక్స్ట్ కదా, యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ వీ కెన్ చేంజ్ ద టెక్స్ట్. ఎలా చేంజ్ చేస్తాము? ద సేమ్ యాజ్ లైక్ ఇన్ ఎర్లియర్. మనం ఎలాగైతే మనం ఇన్ ఎర్లియర్ ఎడిట్ చేసామో ఎలిమెంటర్ తో, విత్ ద సేమ్ ఆప్షన్. ఐ సెలెక్ట్ దిస్. ఓకే, దెన్ చూడండి, ఐ సెలెక్ట్. నేను సెలెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్ లో హైలైట్ అయిపోయింది. విచ్ టెక్స్ట్ నీడ్ టు బి చేంజ్? ఐ సెలెక్ట్ దిస్ వన్, అమీర్పేట్, హైదరాబాద్. ఓకే, సో దిస్ ఇస్ ద అడ్రస్. ఐ గో విత్ డిజిటల్ BVR ఆల్ఫా కమ్యూనిటీ హైదరాబాద్, అమీర్పేట్, హైదరాబాద్. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారము వీ కెన్ ఆల్సో చేంజ్ ద ఫోన్ నెంబర్. ఓకే, ఫోన్ నెంబర్ చేంజ్ చేయొచ్చు. వీ కెన్ ఆల్సో చేంజ్ ద ఈమెయిల్ ID. ఓకే, ఈజ్ ఇట్ గుడ్ టు ప్రాక్టీస్? ఇది చాలా సింపుల్ గా ఉందా వెబ్సైట్ ఎన్హాన్సింగ్ చేయటము? సో సే ఎస్ ఆర్ నో. స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు ఆ బ్లాక్స్ అన్నవి ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు పై టెక్స్ట్ కింద టైపోగ్రఫీ ఈ కలర్స్ ఇవి చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు చేంజ్ అవ్వలేదు? Here also we can change it, right? Everything we can change it. Okay, ఇక్కడ చూడండి, టెక్స్ట్. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఓకే, ఎవ్రీ న్యూ బ్లాక్స్ మనం యాడ్ చేసేటప్పుడు వెన్ వి సెలెక్ట్ దిస్ వన్, ఎలిమెంటర్ ని చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద కాంటెంట్. ఓకే, ఫస్ట్ సెక్షన్ వచ్చి కాంటెంట్, టెక్స్ట్, ఇమేజెస్, రీప్లేస్ అంతా కాంటెంట్ లో ఉంటాయి. నెక్స్ట్ స్టైల్ ఆప్షన్. ఓకే, దిస్ ఇస్ ద స్టైల్ ఆప్షన్. ఇఫ్ ఐ సెలెక్ట్ ద స్టైల్, మీరేమడిగారు? టెక్స్ట్ ని, వై ఐ కాంట్ చేంజ్ ద టెక్స్ట్? హియర్ ఇస్ ద టెక్స్ట్ కలర్. సెలెక్ట్ టెక్స్ట్, హియర్ ఇస్ ద టెక్స్ట్ కలర్.
you can choose. So what do you want? Okay, that's it. Change అయింది కదా, ఎవ్రీథింగ్ యూ కెన్ చేంజ్ ఇట్. లెట్స్ ఎగ్జాంపుల్ మ్యాప్ ని చేంజ్ చేయాలి. సెలెక్ట్ ద మ్యాప్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ లొకేషన్ బై డిఫాల్ట్ లొకేషన్ వచ్చింది. ఇక్కడ వాట్ ఐ డూ ఎంటర్, ఐ ఎంటర్ డిజిటల్ బీవీఆర్. ఓకే, సో డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ బై డిఫాల్ట్ లొకేషన్ వచ్చింది. ఇంకా మీకు లొకేషన్ రాలేదనుకోండి, డిజిటల్ బీవీఆర్ అమీర్పేట్. ఓకే, నవ్ ఇట్స్ క్లియర్. ఇలా మనం టైప్ చేసుకుంటూ వెళ్ళటమే. ఓకే, సో బేస్డ్ ఆన్ ద గూగుల్ మ్యాప్ లో ఏ లొకేషన్ నేమ్ వస్తామో ఆ లొకేషన్ నేమ్ తో ఇక్కడ సెర్చింగ్ చేస్తే బై డిఫాల్ట్ ఇట్ కమ్స్. ఓకే, దెన్ పబ్లిష్. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ అక్కడ లోకల్ అన్నది లోకల్ బిజినెస్ మ్యాప్స్ లో చేయకపోతే మామూలుగా ఎలా చేసుకోవచ్చండి? లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్ బిజినెస్ మ్యాప్ లేదు అనుకుంటే హౌ కెన్ వీ యాడ్ ద గూగుల్ మ్యాప్, అంతే కదా. అంతేనండి. నేను ఇప్పుడు రిమూవ్ చేశాను, ఐ రిమూవ్. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకు ఇప్పుడు గూగుల్ మ్యాప్ ఎక్కడ యాడ్ చేయాలో తెలియదు. ఓకే, అప్పుడు వీటిని ఎలిమెంట్స్ అని చెప్తాము. ఇవన్నీ మనకు నిన్న సెషన్లో కవర్ అయిపోయాయి. ఓకే, బట్ నేను అగైన్ మీకు చూపిస్తాను. లెఫ్ట్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద ఎలిమెంట్స్ అంటాము. ఓకే, మీరు టెక్స్ట్ని కూడా ఎలిమెంట్ అంటాము, ఐకాన్ కూడా ఎలిమెంట్ అంటాము, ఫామ్ను కూడా ఎలిమెంట్ అంటాము. వీటన్నిటిని ఎలిమెంట్స్ అని చెప్తాము. ఈ డిజైన్ లో ఏ టెక్స్ట్ అంటే ఏ థింగ్స్ అయినా న్యూగా యాడ్ చేయాలి అంటే వీ కెన్ కన్సిడర్ దట్ ఈస్ ఏ ఎలిమెంట్. సో ఎలిమెంట్స్ ని ఎలా యాడ్ చేయాలి? ఆన్ ద లెఫ్ట్ సైడ్ సేమ్ ఇక్కడ. ఓకే, ఆన్ ద లెఫ్ట్ సైడ్ దిస్ ఇస్ ద ఓకే టాప్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ కార్నర్ చూడండి, యాడ్ ఎలిమెంటర్ ప్లస్ ఐకాన్. ఓకే, చూస్తున్నారా? దెన్ సెలెక్ట్ ప్లేస్ హియర్ ద సెర్చ్ విడ్జెట్. ఓకే, ఈ విడ్జెట్ ని మనం యాడ్ చేయాలి. వాట్ ఈస్ ద విడ్జెట్? మ్యాప్ కదా. ఐ సెర్చ్ ఫర్ మ్యాప్ వస్తే ఇక్కడ బై డిఫాల్ట్ గూగుల్ మ్యాప్ వచ్చింది. హోల్డ్ ఇట్ టైట్లీ, మూవ్ టు రైట్ సైడ్. ఓకే, సో హీర్ ఇస్ కదా ఫైండ్ అస్ దగ్గర. ఓకే, మనం ప్లేస్మెంట్ చూడాలి. ఓకే, అప్పటి వరకు హోల్డ్ ఇట్ టైట్లీ, రైట్, హోల్డ్ టైట్ గానే ఇలా హోల్డ్ చేయాలి. దెన్ సో రిలీజ్ హియర్. సో హియర్ ఇస్ ద మ్యాప్ బై డిఫాల్ట్ మళ్ళీ సో యుఎస్ లొకేషన్ వచ్చింది. అగైన్ ద ఆప్షన్స్ ఆర్ సిమిలర్. ఓకే, నేను అగైన్ ఎలా సెర్చింగ్ చేస్తాను? మీకు తెలిసిన లొకేషన్ చెప్పండి, ఐ విల్ ట్రై దట్ లొకేషన్. డిజిటల్ బీఆర్ కాకుండా ఇఫ్ ఐ గో విత్ హైదరాబాద్ అనుకుందాం. ఓకే, సో ఐ యాడెడ్ హైదరాబాద్. చూడండి హైదరాబాద్ లొకేషన్ వచ్చింది. సో రాజు, డూ యూ హ్యావ్ ఎనీ బిజినెస్ లొకేషన్ మీ రియల్ ఎస్టేట్ కి? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సార్. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఓకే, సో ఇది ద ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్ కూడా. ఓకే, ఇలా మనం యాడ్ చేయడం. ఈజ్ ఇట్ క్లియర్ శ్రీదుర్గా? దట్స్ ఇట్. వీటిని ఎలిమెంట్స్ అని చెప్తాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఇమేజ్ ని కూడా యాడ్ చేయాలి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ఓకే, నేను ఇప్పుడు ఈ రిమూవ్ చేశాను. సో క్లయింట్ అని చెప్పారు, ఇమేజ్ యాడ్ చేయండి ఇక్కడ. సో వీ హ్యావ్ ఏ గ్రేట్ ఇమేజ్ సపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పారు. ఓకే, యాడ్ ఎలిమెంట్, సెలెక్ట్, అండ్ హియర్ ఇస్ ద విడ్జెట్. అండ్ ఇమేజ్ కదా క్లయింట్ చెప్పింది, సెలెక్ట్ ఇమేజ్, హోల్డ్ ఇట్ టైట్లీ అండ్ రిలీజ్ హియర్. దట్స్ ఇట్. మీకు ఇమేజ్ యాడ్ అయింది. ఇమేజ్ ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే, చూజ్ ఇమేజ్. ఐ సెలెక్ట్ చూజ్ ఇమేజ్. ఓకే, దిస్ ఇస్ ద లోకల్ సిస్టమ్. ఓకే, అప్లోడ్ ఫైల్స్, సెలెక్ట్ ఫైల్స్. ఓకే, మీకు డెస్క్టాప్ లో ఫైల్స్ ఉంటుంది, యూ కెన్ సెలెక్ట్ అండ్ ఇట్ విల్ కమ్స్ హియర్. ఒకవేళ స్టాక్ ఫోటో అనుకోండి, యూ కెన్ గో విత్ ద స్టాక్, ఎనీ ఫోటో అయినా మీరు యాడ్ చేయొచ్చు. వాట్ ఇట్ ఈస్, ఐ గో విత్ దిస్. ఓకే, సో ఆప్షన్స్ తెలిస్తే 1-2 days ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్స్ అండ్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేస్తే థర్డ్ ఫోర్త్ డే ఈజీగా ఎంత పెద్ద వెబ్సైట్ అయినా బిల్డ్ చేయొచ్చు. ద వర్త్ ఇట్ ఈస్ 5,000 నుంచి 50,000 రూపీస్ వర్త్ ఉన్న వెబ్సైట్స్ మనం బిల్డ్ చేయొచ్చు. ఇఫ్ యూ గో విత్ ద స్టైల్స్, ఓకే, ఇమేజ్ రెజల్యూషన్ చూడండి, యూ కెన్ సీ థంబ్నైల్ స్మాల్ అయితే స్మాల్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఇగో మీడియం అండ్ లార్జ్, అండ్ ఇఫ్ యూ గో విత్ ద ఫుల్, ఓకే, ఫిట్ అయిపోతుంది. ఇఫ్ యూ గో విత్ ద లార్జ్, ఓకే, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్పేస్ ని బట్టి వీ కెన్ చూస్ ద రెజల్యూషన్. Got it? If you want to go with the style లోకి వెళ్తే you can do hover effect అంటే తెలుసా? When we place the mouse on a object, any object మీద ఇలా ప్లేస్ చేస్తే గ్లో ఎఫెక్ట్ వస్తుంది, రైట్? యానిమేషన్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, వాటిని హోవర్ ఎఫెక్ట్స్ అని చెప్తాము. వీటికి హోవర్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి అంటే ద హోవర్ యానిమేషన్, ఇక్కడ చూడండి హోవర్ యానిమేషన్ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేశాను. ఐ సెలెక్ట్ గ్లో. ఇప్పుడు నేను మౌస్ ని ఇమేజ్ మీద ప్లేస్ చేస్తాను, చూడండి ఏమవుతుందో. సో నోటీస్ చేశారా? సో న్యూ థింగ్ యానిమేట్ అవుతుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మనం చేసే వర్క్ కి స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్ ఆప్షన్ గా వచ్చి క్లయింట్ యాడ్ ఎనీ న్యూ టైమర్ అనేసి చెప్పారు. ఓకే, డిఫరెంట్ ఆప్షన్స్ చెప్తున్నారు, కానీ మనకి ఏ ఆప్షన్ చెప్పినా కానీ వీ కెన్ గెట్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. ఓకే, ఇక్కడ విడ్జెట్ చూసారా? సో ఈ విడ్జెట్ నుంచే తీసుకోవాలి, సో ఈ ప్లగిన్ నుంచే తీసుకోవాలి, స్మార్టర్ టెంప్లేట్స్ అనేసి. బ్లాక్స్ లోకి వెళ్ళటము, క్లయింట్ ఏది చెప్పినా కానీ ఏది చెప్తారు, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్ సైడ్? అబౌట్ గురించి యాడ్ చేయమంటారు,
టీమ్ గురించి, వాళ్ళ కంపెనీలో టీమ్ సైజ్ ఉంటుంది, ఆ టీమ్ సైజ్ ని యాడ్ చేయమంటారు. నెక్స్ట్ టెస్టిమోనియల్స్ ని యాడ్ చేయమంటారు, దీస్ ఆర్ ద టెస్టిమోనియల్స్. హీరో సెక్షన్ యాడ్ చేయమంటారు, అంటే బిగ్గర్ ఇమేజ్ సంబంధించిన ఇమేజ్ ని యాడ్ చేయమంటారు. కాల్ టు యాక్షన్ యాడ్ చేయమని చెప్తారు, దిస్ ఇస్ ద కాల్ టు యాక్షన్. అండ్ దేర్ ఆర్ మెనీ సర్వీసెస్, ఓకే, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ని యాడ్ చేయమంటారు, దీస్ ఆర్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, వీటిని జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవటం. సో క్లయింట్ వచ్చేసి ఆల్ దీస్ డిజైన్స్ ఆర్ కమ్ టు, సో ఇట్స్ ఏ ఆర్డినరీ స్టైల్ అని చెప్తారు. కొంచెం ట్రెండీ మోడర్న్ కి సంబంధించిన డిజైన్స్ కావాలి అనేసి అడుగుతారు మనల్ని. ఓకే, మనం ఏం చేయాలి, ఎలిమెంటర్ లోనే వీ నీడ్ టు ఇన్స్టాల్ అదర్ ప్లగిన్స్. ఓకే, అదర్ ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు అదర్ ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, దెన్ అగైన్ గో టు, ఓకే, వర్క్ ఏరియాకి వెళ్దాం. అగైన్ గో టు, ఓకే, సో అగైన్ గో టు వర్క్ ఏరియా. సో చూడండి ప్లగిన్స్, గో టు ద ప్లగిన్స్, యాడ్ ప్లగిన్, ఐ సెలెక్ట్ యాడ్ ప్లగిన్. సేమ్ ఇలాంటివి మనం ఒక టైప్ ఆఫ్ ఫీచర్ తీసుకుంటాం కదా, ఐ గో విత్ ఎలిమెంటర్. ఇప్పుడు నేను ఎలిమెంటర్ అని టైప్ చేస్తాను, ఎలిమెంటర్ అని చెప్తే సో ఎలిమెంటర్ సపోర్టెడ్ ప్లగిన్స్ అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి. దిస్ టైమ్ ఐ గో టు రాయల్ ఎలిమెంటర్. చూడండి, సో ఎలిమెంటర్ లోగో యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఎలిమెంటర్. ఓకే, ఇలా 3 లైన్స్ ఉంటాయి, ఇలా 3 హారిజెంటల్ లైన్స్ ఉంటాయి, ఇది ఎలిమెంటర్ సింబల్. జనరల్లీ ప్రతి లోగోలో ఈ 3 హారిజెంటల్ లోన్స్ ఉంటాయి, విచ్ ఇస్ సపోర్టెడ్ విత్ ఎలిమెంటర్ అనేసి. ఐ విల్ దీస్ ఆర్ ఆల్ ద ఎలిమెంటర్. ఓకే, ఒక్కొక్క ప్లగిన్ కి డిఫరెంట్ ఫీచర్స్ వస్తాయి, ఎక్స్ట్రీమ్ ఫీచర్స్ వస్తాయి. ఓకే, దిస్ టైమ్ ఐ గో విత్ ఇన్స్టాల్ నౌ. ఈ ప్లగిన్ నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ లెవెల్ డిజైన్స్ ఎలా వస్తాయో చూద్దాం. దెన్ క్లిక్ ఆన్ యాక్టివేట్. ఇన్స్టాల్ చేసిన వెంటనే మనము వి గో విత్ యాక్టివేట్. ఓకే, దెన్ స్కేప్, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ అప్డేట్. ఓకే, నౌ ఇట్స్ యాడెడ్. ఓకే, ఇప్పుడు యాడెడ్ అయిన తర్వాత ఎలాంటి ఫీచర్స్ వచ్చాయో చూడండి. ఓకే, వీ కెన్ ప్రీమియం అంటే వీ కెనాట్ ఇంపోర్ట్, మిగతా ఫీచర్స్ అన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఎట్ ద మూమెంట్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నేను జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, ఐ జస్ట్ రీఫ్రెష్. ఇప్పుడు సేమ్ హోమ్ పేజ్ అనేది మళ్ళీ ఎక్స్టెండెడ్ చేద్దాము. ఓకే, గో విత్ అగైన్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. దెన్ స్క్రోల్ డౌన్. ఇక్కడ చూడండి, ఇన్ ఎర్లియర్ మనకు వచ్చేసి స్మార్టర్ టెంప్లెట్స్ అని వచ్చింది. ఓకే, సారీ, స్టార్టర్ టెంప్లెట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రాయల్ ఎలిమెంటర్ అని వచ్చింది. నౌ ఐ గో టు ద, సో క్లయింట్ ఏం అడిగారు, మళ్ళీ ద సేమ్ కాంటాక్ట్ ఫామ్ అనేది మళ్ళీ యాడ్ చేయమన్నారు. ఈ కాంటాక్ట్ ఫామ్ నాకు డిజైన్ నచ్చలేదు, యూ హ్యావ్ టు బి చేంజ్ అనదర్ కాంటాక్ట్ ఫామ్ సో అనేసి అన్నారు. సో ఫర్ అస్ నేను డిజైన్ చేయలేకపోతున్నాను, ఐ నీడ్ టు టేక్ ఏ సపోర్ట్. ఓకే, ప్రీ డిజైన్డ్ టెంప్లెట్ సపోర్ట్ కావాలి. దెన్ అందుకనే నేను ఇప్పుడు అనదర్ ఎలిమెంటర్ ప్లగిన్ ని ఇన్స్టాల్ చేశాను. దెన్ ఐ చూస్ దిస్ ఆప్షన్. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఓకే, దెన్ ఐ గో టు అగైన్ బ్లాక్ సెక్షన్. సో క్లయింట్ మనల్ని ఏమడిగారు, కాంటాక్ట్ ని చేంజ్ చేయమన్నారు, కాంటాక్ట్ ఫామ్ ని. అగైన్ గో విత్ కాంటాక్ట్ ఫామ్, సెర్చ్ ఆన్ ద నేమ్ కాంటాక్ట్ ఫామ్. ఐ జస్ట్ గో విత్ ద కాంటాక్ట్. ఓకే, సో కాంటాక్ట్ లోకి వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఈ ప్లగిన్ లో దీస్ ఆర్ ద డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ద కాంటాక్ట్ ఫామ్. ప్రో అంటే వీ కౌంట్ ఈస్ ఫ్రీ. ఓకే, క్లయింట్ ఇలా సింపుల్ గా అడిగారు అనుకో, దెన్ ఐ గో విత్ సింపుల్. ఓకే, దెన్ ఐ సెలెక్ట్. ప్రివ్యూ చూద్దాం ఎలా ఉందో. దిస్ ఇస్ ద సింపుల్ కాంటాక్ట్ ఫామ్. ఓకే, దెన్ ఐ ఇన్సర్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేశాను చూడండి, జస్ట్ యాడెడ్. ఓకే, సో క్లయింట్ కి ఇంత సింపుల్ కావాలంటే సో ద సేమ్ సింపుల్ వీ కెన్ యాడ్ ఇట్. క్లయింట్ ఇంకా రిక్వైర్మెంట్ డిఫరెంట్ గా ఉంది. సో క్లయింట్ ఈసారి ఎలాంటి బ్లాక్స్ అడిగారంటే డిజైనింగ్. సో వీ కెన్ సీ హియర్ ద కేటగిరీ. చూడండి, టెస్టిమోనియల్, నావిగేషన్ మెను, మ్యాగజైన్, గ్రిడ్ స్లైడర్. సో మనకి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి కదా. సో హీరో సెక్షన్ లో మనం చూస్తే ఇమేజెస్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ద సెక్షన్. ఓకే, చూడండి, ఇమేజెస్ స్లైడ్స్. ఐ గో విత్ దిస్ ఆప్షన్, ఐ సెలెక్ట్ 3 ఇమేజెస్ ని ఒకే సెక్షన్ లో మనం చూడొచ్చు. దిస్, దెన్ ఇన్సర్ట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అడ్వాన్స్డ్ ప్రాక్టీస్. ఓకే, సో ఈ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ ని జనరల్లీ చాలా లేట్ గా నేర్చుకుంటారు. ఇఫ్ వి లెర్న్ ద అడ్వాన్స్డ్ ప్రాక్టీస్, దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ప్రాక్టీస్. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వీ నీడ్ టు యాడ్ ద ఇమేజెస్. ఐ సెలెక్ట్. ఓకే, సెలెక్ట్. సో హియర్ వీ నీడ్ టు యాడ్ ద ఇమేజెస్. సో లేఅవుట్ సెక్షన్. ఓకే, మనం లేఅవుట్ సెక్షన్ తీసుకోవచ్చు. సో హియర్ వీఆర్ లేఅవుట్ సెక్షన్ అండ్ పోస్టర్స్ అండ్ టైటిల్. సో స్లైడ్స్ layout is here. So go with the 1 by 1 option, so we can get the categories. Okay, so ఈ సెక్షన్ యాక్టివేట్ చేయాలి అంటే కేటగిరీస్ ఆర్ యాడెడ్. ఓకే, ప్రీ డిఫైన్డ్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ ఏమైనా యాడ్ చేస్తే మనకి ఇమేజెస్ బై డిఫాల్ట్ ఇక్కడ వస్తాయి. గాట్ ఇట్. సో ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ద విడ్జెట్. సో దట్స్ ద మనకి డిఫాల్ట్ కాంటెంట్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ విజిబుల్ అవ్వలేదు. ఇఫ్ ఐ గో విత్ ద అనదర్ వన్, ఇది అర్థమైంది కదా. సో హౌ కెన్ వీ ప్రాక్టీస్ విత్ ద ఎలిమెంటర్. సో ఎలిమెంటర్ తో న్యూ బ్లాక్, అడ్వాన్స్డ్ బ్లాక్స్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాము అనేది.
కౌంట్ డౌన్. ఓకే, సో కౌంట్ డౌన్ టైమర్ ఉంది. సో దిస్ ఇస్ ద కౌంట్ డౌన్ టైమర్. ఇఫ్ ఐ సెలెక్ట్ ఇన్సర్ట్, టైమర్ అనేది యాడ్ అయింది. ఓకే, సో హియర్ వీ కెన్ చేంజ్ ద టైమర్. ఓకే, ఇక్కడ టైమర్ ఉంది. డే టు మోడిఫికేషన్ చేస్తే సో బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అప్డేటెడ్ హియర్, రైట్? ఇలా మనము మన వెబ్సైట్ కి సంబంధించిన డిజైన్ ని ఎలిమెంటర్ తో ఎన్హాన్సింగ్ చేసుకోవచ్చు. గాట్ ఇట్? సో ఎలిమెంటర్ ప్లగిన్ తో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మనము 2 ప్లగిన్స్ చూసాము. ఇలాంటివి ఎన్ని ప్లగిన్స్ ఉంటాయో తెలుసా? సో మోస్ట్లీ 20+ ప్లగిన్స్ ఉంటాయి. ఎలిమెంటర్ సపోర్టెడ్ ప్లగిన్స్, వెరీ గుడ్ ప్లగిన్స్. ఈ 20+ ఎలిమెంటర్ ప్లగిన్స్ తో యూ కెన్ బిల్డ్ ద వెబ్సైట్ మినిమం 5K to 50K. ఇంత వర్త్ ఉన్న వెబ్సైట్స్ ని మనము ఈ ఫ్రీ ప్లగిన్స్ తో బిల్డ్ చేయొచ్చు. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీలాన్సర్. మనం వెబ్సైట్ డిజైనింగ్ స్కిల్ నేర్చుకుంటే. బట్ స్కిల్ ఈస్ గుడ్, మనం నేర్చుకుంటాము. బట్ ద థింగ్ ఈస్ హౌ టు గెట్ ద క్లయింట్స్. ఓకే, సో ఫర్ దట్ ద అసిస్టెన్స్ ఈస్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ద రిఫరెన్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రాక్టీస్. మనకి ఎక్స్పీరియన్స్ ని బట్టి మనకి క్లయింట్స్ ని ఎలా తీసుకోవచ్చు అనేది వీ కెన్ లెర్న్. బట్ ద వర్త్ ఈస్ 50K వర్త్ ఉన్న వెబ్సైట్స్ ని మనం బిల్డ్ చేయొచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇక్కడ? స్మాల్ డౌట్. ఇప్పుడు మనం బ్లాగ్స్ అన్నవి చేసాం కదా సార్ ఒకసారి. ఇక్కడ నేను అనేది ఈ కలర్ పింక్ వచ్చింది, ఈ కలర్ సంథింగ్ ఇలా వచ్చింది, అదే పర్పుల్ వచ్చింది. ఎట్ ఏ టైము మనం ఒకే అంటే ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఎట్ ఏ టైము ఒక బ్రాండ్ కలర్స్ అన్నది మంచిగా చూస్ చేసుకొని ఒకేసారి మనం చేంజ్ చేయగలమా? యూ కెన్ చేంజ్ ఇట్, రైట్? సో దిస్ ఈస్ ద ఆప్షన్. సో సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఇక్కడ. ఈ సైట్ సెట్టింగ్స్ లో సో ఇక్కడ సైట్ ఐడెంటిటీ, బ్యాక్గ్రౌండ్, లేఅవుట్ మనం బై డిఫాల్ట్ కలర్ సెట్టింగ్ తీసుకుంటాము. ఓకే, ఇది ఈ సెక్షన్స్ కి బై డిఫాల్ట్ అప్లై అవుతుంది అది. ఓకే, హియర్ ఇస్ ద సైట్ సెట్టింగ్స్, ఓవరాల్ సైట్ కి అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి గ్లోబల్ కలర్స్ అని ఉంది. ఇఫ్ ఐ సెలెక్ట్ ద గ్లోబల్ కలర్, ఈ కలర్స్ అనేది బై డిఫాల్ట్ అప్లికేబుల్ అవుతుంది. ఏదైనా న్యూ టెక్స్ట్ వచ్చినా కానీ, తర్వాత బ్యాక్గ్రౌండ్ హోవర్ ఎఫెక్ట్స్ వచ్చినా కానీ, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇనీషియల్ గా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు వీ డూ ద సో ఈచ్ సెక్షన్ బై సెక్షన్. వన్స్ మనకి ప్రాక్టీస్ అనేది కొంచెం బెటర్ గా ప్రాక్టీస్ చేయగలుగుతున్నాము అంటే సో వీ కెన్ చేంజ్ ద కలర్స్ హియర్. ఓకే, ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. లేఅవుట్స్ కానీ, సైట్ ఐడెంటిటీ కానీ, ఓకే, ఎవ్రీథింగ్ వీ కెన్ చేంజ్ ఫ్రమ్ హియర్. మీరు అడిగిన ఎవ్రీథింగ్ సైట్కి అప్లై అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ప్రవీణ్ అండ్ షేక్ ఇంతియాజ్, కిరణ్, డూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, కిరణ్ మీరు డిజిటల్ మార్కెటరా? లేదు సార్, ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేర్చుకోవడానికి. స్టార్ట్ చేయండి, రైట్? ఇట్ ఇస్ టూ లేట్. ఒకవేళ అనిపిస్తే వెంటనే స్టార్ట్ చేయండి. డే 1 అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ చేయండి. సో డోంట్ వెయిట్ ఫర్ ద మచ్ టైం. ఓకే, ఓకే సార్. ఓకే సార్. సో డే 1 మనం అడ్వాన్స్డ్ నేర్చుకుంటే దట్ ఈస్ అడ్వాన్స్డ్. ఓకే, సో డే 1 మనం స్లోగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి అంటే సో దట్ టైమ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ఓకే సార్. దెన్ సో హియర్ ఇస్ ద మ్యాజిక్ నెక్స్ట్. ఇప్పుడు మనం ఏం చేసాము? ఇప్పటి వరకు ఎలిమెంటర్ తో బిల్డ్ చేసాము. ఓకే, ఎలిమెంటర్ తో మనము డిజైన్ ని నెక్స్ట్ లెవెల్ కి ఎలా ఎన్హాన్సింగ్ చేసాము అనేది చూసాము. ద నెక్స్ట్ వన్ ఈస్ ఈ ChatGPT, Perplexity, AI టూల్స్ తో మనం వెబ్సైట్ డిజైన్ ఎలా చేయాలి, ఇన్ ఏ మినిట్ ఎలా బిల్డ్ చేస్తాం. గాట్ ఇట్? ఫస్ట్ ఐ విల్ షో ద ఎగ్జాంపుల్. దెన్ మనం లైవ్ వెబ్సైట్ ఇక్కడ రాజు గారి దగ్గర తన దగ్గర ఓన్ డొమైన్ అండ్ హోస్టింగ్ ఉంది. సో లైవ్ లో కూడా ట్రై చేద్దాం. ఓకే, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా బిల్డ్ చేస్తాము అనేది. సో మీరు స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా. సో ChatGPT అండ్ Perplexity వీటితో మనం బిల్డ్ చేయబోతున్నాము. ఓకే, ఇప్పుడు AI వెబ్సైట్ అనేది. ChatGPT ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎవ్రీబడి? Yes, sir. Yes, sir. Okay, then I go just open. So can you see my screen? So browser చూడగలుగుతున్నారా? So now can you see? మీరు చూడగలుగుతున్నారు కదా? Yes, sir. Yes. sir. Now we are Yes, in sir. the ChatGPT. Okay, so instead of that, okay, first నాకు you name it any browser, right? మీకు నచ్చిన బ్రౌజర్ చెప్పండి, వెబ్సైట్ చెప్పండి రాజు. మీ వెబ్సైట్, మీకు నచ్చిన వెబ్సైట్ చూద్దాం. ప్రాప్ మీడియేట్ సార్, ప్రాప్ మీడియేట్. సో ఐ ఓపెన్ దిస్. ఓకే, దిస్ ఇస్ ద వెబ్సైట్. నచ్చిందా మీకు వెబ్సైట్ ఇది? పర్వాలేదు సార్, ఇంకా దీనికంటే బాగా చేయమని నాకు అనిపించింది సార్. ఓకే, ఓకే, బట్ ద థింగ్ ఈస్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ వీ వాంట్ టు క్లోన్ దిస్ వెబ్సైట్ దేర్ ఆర్ మెనీ టూల్స్. ఓకే, లవబుల్ అనే ఒక టూల్ ఉంటుంది. ఐ విల్ షో. ఇప్పుడు ఇఫ్ ఐ కాపీ ద సేమ్ వెబ్సైట్, ఐ కాపీ, go to the lovable, it is a AI builder. Okay, clone this website.
సో యాజ్ ఇట్ ఈస్. ఓకే, దెన్ ఐ అప్లై. ఓకే, ఇట్ ఈస్ టేకింగ్ టైం. ఓకే, ఫస్ట్ అనలైజ్ చేస్తుంది, థింకింగ్ చేస్తుంది. ఓకే, మన లింక్ని థింకింగ్ చేస్తుంది. సో ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ లవబుల్ ఫస్ట్ ఈ వెబ్సైట్ని రీడ్ చేస్తుంది. వెబ్సైట్ లోగో సెక్షన్ ఎక్కడ ఉంది, వేర్ ఇట్ ఈస్ ప్లేసింగ్, ఎన్ని మెనూస్ ఉన్నాయి. సో దీన్ని టాప్ హెడర్ అని చెప్తాము. టాప్ హెడర్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, దెన్ కలర్ కాంబినేషన్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది ఇలా చూస్తుంది. బట్ యాజ్ ఇట్ ఈస్ ఇస్తుందంటే ఇనిషియల్లీ ఇవ్వదు. దాన్ని మనము ప్రొసీజర్ ఇటరేట్ చేస్తూ ఉండాలి, ప్రాంప్ట్ని రీఅప్డేట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ విల్ ఫెచ్ అండ్ అనలైజ్ ద సో ప్రాప్ మీడియేట్ వెబ్సైట్ దెన్ క్లోన్ ఇట్ ఫర్ యూ. ఓకే, సో ప్రాపర్గా ఎవ్రీథింగ్ అనేది అనలైజ్ చేసింది. సో లెట్ మీ బిల్డ్. ఇప్పుడు బిల్డ్ చేస్తుంది. సో వెబ్సైట్ ఎలా బిల్డ్ చేస్తుంది, షో ఆల్. ఓకే, సో సో వాట్ కైండ్ ఆఫ్ ద యాక్టివిటీ ఎలా చేస్తుంది అనేది మనం చూడొచ్చు. నవ్ ఇట్ ఈస్ ఇండెక్సింగ్. ఓకే, ఒక కోడ్ ఫార్మెట్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తుంది, దెన్ ఎడిటెడ్. ఓకే, సో ఒక కోడింగ్ అనేది డెవలప్ చేస్తుంది హియర్. ఓకే, సో ఇట్ టేక్స్ అట్లీస్ట్ 5 to 10 minutes కూడా టైం తీసుకుంటుంది. ఆఫ్టర్ 5 minutes వీ కెన్ గెట్ ద సేమ్ వెబ్సైట్, బట్ ఇనిషియల్లీ వీ డిడెంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ వెబ్సైట్ రాదు. ఓకే, సో ఇట్ టేక్స్ టైం. మనకు పర్ఫెక్షన్ రావాలి అంటే సో ప్రాంప్ట్స్ అనేది బెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. బట్ వీ కెన్ బిల్డ్ ద సో సేమ్ వెబ్సైట్ ఆల్మోస్ట్. ఈ టూల్ ఎంతమంది ట్రై చేశారు? నేను ట్రై చేసా సార్. రాజు, మీరు ఆల్రెడీ ట్రై చేశారు. ఇంకా నో సార్ సార్ Is it యాక్చువల్గా interesting? ఇక్కడ డౌట్ ఏంటంటే ఇది ఫ్రీ వర్షన్ ఎన్ని చేయొచ్చు పర్ మంత్ గా అన్నది ఐడియా లేదండి. కొంచెం అది చెప్తారా? అంటే ఫ్రీగా ఎన్ని సైట్లు క్లోన్ చేయొచ్చు, ఫ్రీగా మనం ఒక వెబ్సైట్ ని క్లియర్ గా చేయగలమా లేదా? See, definitely చూడండి, nowadays all AI tools offered free, but there is a pro and cons. Free for limited. ఓకే, సో లిమిటే ఉంటుంది. ఒక డైలీ 5 prompts ఆర్ 6 prompts, సో 5 images 6 images అని ఉంటుంది. తర్వాత కంపల్సరీగా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఓకే, మనం ఇప్పుడు యూజ్ చేసేది ఫ్రీ. సో మనము లిమిట్ దాటామనుకో 5 prompts అంటాము. నేను 1 time ఇప్పుడు అడిగాను, నేను ఇంకా మెనీ టైమ్స్ అడుగుతున్నాను అనుకో, సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ వర్షన్ అని అడుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇస్ ఇట్ క్లియర్ దుర్గా? ఓకే సార్. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, ద ఒరిజినల్ వెబ్సైట్ ఇట్ ఈస్ ద వెబ్సైట్. ఓకే, బిల్డ్ చేసిన వెబ్సైట్ దిస్ ఇట్. ఈజ్ ఇట్ గుడ్? బాగుందా? బాగుంది సార్. ఐ థింక్ సే టు ఎవ్రీవన్, రైట్? సో ఎలా ఉంది వెబ్సైట్? బాగుంది సార్, బాగుంది. పర్ఫెక్ట్. దుర్గా, ఎలా ఉంది వెబ్సైట్? సూపర్ ఉంది సార్. సూపర్ ఉంది. అండ్ రామచందర్ అండ్ షేక్ ఇంతియాజ్ అండ్ ఎలా ఉంది వెబ్సైట్? సార్ చాలా బాగుంది సార్. పర్ఫెక్ట్. దీన్ని మనం ఏం చెప్తాము? మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు? అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ లో అడ్వాన్స్డ్ వెబ్సైట్ క్రియేషన్ గురించి తెలుసుకున్నారు. సో దిస్ ఈజ్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ అడ్వాన్స్డ్ డిజిటల్. ఇది అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, డే 1 మనం తెలుసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ అడ్వాన్స్డ్. ఒకవేళ మీరు ఇది నేర్చుకోవడానికి ఇఫ్ యూ గో విత్ 3 months and 6 months, నాట్ రిక్వైర్డ్. అప్పుడైనా కానీ 1 minute లో నేర్చుకుంటాం అంతే. సో దిస్ ఇస్ ద వెబ్సైట్. వీ కెన్ యూజ్ దిస్ వెబ్సైట్. ఓకే, మన దగ్గర మనీ కనుక ఉంది అంటే ఓకే, దెన్ వీ జస్ట్ గో టు ద అప్గ్రేడ్. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీ కెన్ ఇమ్మీడియట్లీ సో డిప్లాయ్ దిస్ వెబ్సైట్, లైవ్ లోకి తీసుకొని వెళ్ళొచ్చు. బట్ మై క్వశ్చన్ ఈజ్, ఈ వెబ్సైట్ని నేను నా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డొమైన్లోకి ఏ విధంగా తీసుకొని రావాలి? ఓకే, జనరల్లీ ఇట్ ఈస్ సో రియాక్ట్ జేఎస్తో బిల్డ్ చేస్తారు. వర్డ్ ప్రెస్ వెబ్సైట్కి కంపాటబుల్గా రాదు. కానీ దేర్ ఆర్ ద ఫ్యూ ఆప్షన్స్, వీటిని కొంచెం ట్వీక్స్ కనుక చేయగలిగితే మనము యూజ్ చేయొచ్చు. కానీ కంపాటబిలిటీ, సో యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూఐ యూఎక్స్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇంత సో చూడండి, ఇప్పుడు చూడటానికి చాలా బాగుంది. ఓకే, ఇఫ్ ఐ గో విత్ ద పబ్లిష్, నేను పబ్లిష్లోకి వెళ్తున్నాను, దెన్ మేక్ ఇట్ పబ్లిష్. సో ఇట్స్ గోయింగ్ టు పబ్లిష్, బట్ వేరే డొమైన్ మీద వెళ్తుంది. ఐ కాపీ అండ్ అగైన్ పేస్ట్ ఓవర్ హియర్, నాట్ దిస్. సో ఇలాంటివి ఇంకా ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి? ఓకే, జస్ట్ షిప్డ్. ఓకే, బట్ క్లైమ్ టు షాపిఫై. Okay, now generated. Okay, now I copy. That's it, right? How is it? So Razu, ఈ వెబ్సైట్ బాగుంది కదా, యూ కెన్ టేక్ ఇట్. బాగానే ఉంది సార్. ఓకే, ఇలా మనం వెబ్సైట్ చూడండి యాజ్ ఇట్ ఈస్గా వచ్చింది. ఇప్పుడు ఏ విధంగా చేయొచ్చు మనము? ఇఫ్ యూ గో విత్ ద ఇటరేషన్, నాకు ఈ కలర్ నచ్చలేదు. ఓకే, ఐ వాంట్ టు చేంజ్ దిస్ కలర్, ఐ వాంట్ టు చేంజ్ దిస్ టెక్స్ట్, ఐ వాంట్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఐ వాంట్ టు చేంజ్ సమ్ XYZ. ఓకే, మనము ఎలా చేయొచ్చు అంటే, సో అగైన్ హియర్ ఇస్ ద ప్రాంప్ట్. ఓకే, ఇక్కడ ప్రాంప్ట్ ఉంది చూడండి. ఈ ప్రాంప్ట్ని మనం అడిగితే లెట్స్ ఎగ్జాంపుల్ ఏ సెక్షన్ క్లియర్గా చెప్పాలి. ఓకే,
ఇది హీరో సెక్షన్ అనుకుందాము. నీడ్ టు చేంజ్. సో ఇన్ ద హీరో సెక్షన్ need to change the text in the hero section. Raju properties, okay, instead of modern apartment exclusive listings. ఓకే, ఈ ఒక టెక్స్ట్ ఎలా చేంజ్ చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద ఎనీథింగ్ చాలా స్పెసిఫిక్ గా మనం అడగాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూట్. ఓకే, ప్రాంప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎవ్రీడే 5 ప్రాంప్ట్స్ ఫ్రీగా వస్తాయి. సో 2 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, సో వీ హ్యావ్ ఓన్లీ 3. ఇప్పుడు చూడండి, అప్డేట్ చేస్తుంది. ఓకే, ద అప్డేట్ వర్షన్ వచ్చేసి రాజు ప్రాపర్టీస్ అని వచ్చింది. దట్స్ ఇట్. ద రెస్ట్ ఎవ్రీథింగ్ డిజైన్ ఈజ్ సేమ్. సో ఇక్కడ మనం యూఆర్ఎల్ వచ్చింది కదా, ఇది లైవ్ లో వస్తుంది, రైట్? సో జస్ట్ అప్డేట్ ఇట్. ఓకే, ఇక్కడ అప్డేట్ చేయాలి. ఓకే, దెన్ పబ్లిష్. ఇక్కడ పబ్లిష్ అని ఉంది, సో అప్డేట్ చేయాలి. ఓకే, అప్డేట్ చేస్తే ద ఒరిజినల్ యూఆర్ఎల్ లో కూడా చేంజ్ అవుతుంది. మైట్ బి టేక్స్ 1 or 2 minutes టైం, ఆర్ ఎల్స్ రియల్ టైం అవుతుంది. సో విల్ సీ, వీ కెన్ సీ హియర్. ఈ లింక్ తో చూద్దాం. ఇట్ మైట్ బి ఏ క్యాచ్ ఫైల్స్, బట్ రియల్ టైం అప్డేట్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ అస్యూమ్, సో రియల్ టైం అప్డేట్ అవుతుంది. సో మనము ఈ ప్రాంప్ట్ ని నెక్స్ట్ లెవెల్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో అని తెలుసుకుంటే, సో దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. ద సేమ్ వే చాట్ జీపీటీ తో కూడా అడగచ్చు. ఓకే, సో హౌ కెన్ వి బిల్డ్ ఏ వెబ్సైట్ విత్ ద చాట్ జీపీటీ? ఇప్పుడు నేను చాట్ జీపీటీకి ఏం చెప్తున్నానంటే, దిస్ ఇస్ ద ఒరిజినల్ వెబ్సైట్. ఐ కాపీ ద యూఆర్ఎల్. ఇక్కడ చూడండి, ఐ కాపీ ద యూఆర్ఎల్, గో విత్ ద చాట్ జీపీటీ. ఐ వాంట్ టు build a website, so based on reference website. Just go through the reference website, just a minute. Go through the reference website and give me the right prompt. Okay, right prompt, that's it. Okay, then this is the reference website, then I enter. ఇలా ట్రై చేశారు ఎవరైనా? ఓకే, ఇన్ ఎర్లియర్ వచ్చేసి సేమ్ వెబ్సైట్ ని మనం క్రాప్ చేసాం. ఓకే, ఇన్ ఏ మినిట్ ఒరిజినల్ వెబ్సైట్ ఇలా ఉంటే మనం ఇన్ ఏ మినిట్ మనకి ఈ వెబ్సైట్ ని ఇలా బిల్డ్ చేసాము. ఓకే, సో దీనికి ఎంత టైం పట్టింది? ఇప్పుడు మనం వీఆర్ బిల్డింగ్ ద చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీతో బిల్డ్ చేస్తున్నాం. సో చాట్ జీపీటీ బిల్డ్ చేయాలి అంటే మనకి ప్రాంప్ట్ రావాలి కదా. సో లవబుల్ అనేది సింగిల్ క్లిక్ తో మనకి వెబ్సైట్ వస్తుంది. గాట్ ఇట్? మనము ఏ ప్రాంప్ట్ ఇవ్వలేదు. ఓకే, సో ప్రాంప్ట్ ఆటో జనరేట్ చేసుకుంది లవబుల్ అనేది. ఇక్కడ మనకి చాట్ జీపీటీ ఏం చేస్తుంది? ప్రాంప్ట్ అడుగుతాము. ఓకే, మనం నేర్చుకోవాలి కదా. సో వాట్ కైండ్ ఆఫ్ ద ప్రాంప్ట్ ఉంటుంది అనేసి నేను ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను. సో గివ్ మీ ద ప్రాంప్ట్ అని చెప్పాను. సో దిస్ ఇస్ ద ప్రాంప్ట్. ఓకే, సో రైట్, సో వెబ్సైట్ బిల్డ్ ప్రాంప్ట్. సో ప్రాజెక్ట్ టైటిల్ అండ్ రెఫరెన్స్ వెబ్సైట్. ఓకే, ఆబ్జెక్టివ్, కీ పేజెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ కాపీ. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అడుగుతుంది, ట్వీక్స్ చేస్తుంది. సో ఇఫ్ యూ డిడ్ లైక్ టు యాన్ ఎలిమెంటరీ రెడీ టు లేఅవుట్ ఫైల్ ఆర్ టెంప్లెట్ అనేసి అడుగుతుంది. ఓకే, సో ఐ డోంట్ డూ దాట్. నేను ఏమడుగుతున్నానంటే వర్డ్ ప్రెస్ వెబ్సైట్ లో యాడ్ చేయాలి. వర్డ్ ప్రెస్ లో వెబ్సైట్ లో యాడ్ చేయాలంటే ఐ నీడ్ టు యాడ్ దిస్ టెంప్లెట్ ఇన్ వర్డ్ ప్రెస్ సో దట్ గివ్ ఆల్ కోడ్ ఇన్ ఏ సింగిల్ పేజ్ with HTML plus CSS, then enter. ఓకే, సో మనం కోడ్ ఏమని చెప్తున్నాము? ఓకే, ప్రాంప్ట్ ఈజ్ రెడీగా ఉంది. సో ఇప్పుడు వెబ్సైట్ ని బిల్డ్ చేయమని చెప్తున్నాము. ఓకే, సో ఇప్పుడు కోడ్ అనేది బిల్డ్ చేస్తుంది. ఈ సింప్లీ ఈ కోడ్ ని కాపీ చేసి వెబ్సైట్ లో యాడ్ చేస్తాం. బ్యాక్ అండ్ cPanel సెక్షన్ ఉంటుంది, ఆ cPanel లో యాడ్ చేస్తాం. ఓకే, దెన్ ఆటోమేటిక్ గా మనకి వెబ్సైట్ డిజైన్ అవుతుంది. ఐ కాపీ, సో వన్స్ జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయింది, మనం ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉంటుంది. HTML. సో ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్? సార్ సో స్టిల్ ఇంకా బిల్డ్ చేస్తుంది. మనమైతే ఈ కోడ్ బిల్డ్ చేయాలంటే ఇట్ నీడ్స్ టు, ఓకే, అట్లీస్ట్ ఫస్ట్ ద బేసిక్ కోడింగ్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. ఓకే, HTML అండ్ CSS స్టైలింగ్స్, ఓకే, వాటి రిలేటెడ్ సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే, డాటా స్ట్రక్చర్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, బట్ చాట్ జీపీటీతో వీటిని మనం ఏం చెప్తామంటే వైబ్ కోడింగ్. ఓకే, సో వైబ్ కోడింగ్ తో వీ కెన్ బిల్డ్ ఏ వెబ్సైట్. డిజిటల్ మార్కెటింగ్ గుర్తుపెట్టుకోండి. సో చాలా ట్రెండ్స్ ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నాయి. ఈ రోజు నేర్చుకున్న స్కిల్ ఈ రోజుతోనే ఎక్స్పైర్ అవుతుంది. రేపటికి మళ్ళీ న్యూ స్కిల్ నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ ద బ్యూటీ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే కాన్సెప్ట్స్ ఎవరైతే తెలుసుకోగలుగుతారో, కాన్సెప్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్ అంటే లాజిక్స్ ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఎప్పటికీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఐ జస్ట్ కాపీ ద కోడ్, చూద్దాం. ఓకే, సో HTML వ్యూవర్ అని ఉంటుంది. సో గూగుల్లో మీరు టైప్ చేయండి HTML వ్యూవర్, మనకు కోడ్ ఇచ్చారు. ఓకే, ఆ కోడ్ ని సింప్లీ కాపీ పేస్ట్ ఓవర్ హియర్. ఓకే, దట్స్ ఇట్. ఇప్పుడు డౌన్లోడ్ చేద్దాం. ఓకే, ఎక్స్పోర్ట్, దెన్ క్లిక్ హియర్,
ఇది వెబ్సైట్ చాట్ జీపీటీ బిల్డ్ చేసింది. ఈజ్ ఇట్ గుడ్? ఇది బాగుందా? ఓకే, సో ఇదే వెబ్సైట్ రైట్, ల్యాండింగ్ పేజ్. ఓకే, ఇఫ్ యూ నో ద మోర్ ఆప్షన్స్ హౌ టు వి బిల్డ్ ద మోర్ పేజెస్ అని తెలిస్తే ఒక ఇట్ మీన్స్ 2 to 3 hours ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఇమేజెస్ అంటాము, డమ్మీ ఇమేజెస్ మనకి ఇచ్చింది. జస్ట్ ఈ డమ్మీ ఇమేజెస్ ఏం చేయాలంటే, సో మనకి ఈ కోడింగ్ లో మన లోకల్ సిస్టమ్ సంబంధించిన ఇమేజెస్ ని రీప్లేస్ చేయాలి. ఇది కూడా అంత పెద్ద టాస్క్ కాదు, భయపడొద్దు, ఇది అసలు టాస్కే కాదు. ఓకే, సో డెఫినెట్ గా ఇక్కడ ఈ ఇమేజ్, ఓకే, ఇక్కడ నేను ఇమేజ్ చేంజ్ చేయాలి. వేర్ కెన్ ఐ రీప్లేస్ ద ఇమేజ్? ఓకే, ఈ కోడింగ్ లో నాకు ఇమేజ్ రీసోర్సెస్ ఎక్కడో నాకు తెలియట్లేదు. డోంట్ వరీ అబౌట్ దట్. సో దానికి ఇప్పుడు లేటెస్ట్ గా బ్రౌజర్స్ వచ్చాయి. ఓకే, సో వీటిని పర్ప్లెక్సిటీ కమెట్ బ్రౌజర్ అంటాము. కమెట్ బ్రౌజర్ ఎంతమంది యూజ్ చేశారు? కమెట్ బ్రౌజర్ ఎంతమంది యూజ్ చేశారు? యూజ్ చేసాం కానీ ఏంటి పవర్ఫుల్ గా యూజ్ చేయడం అర్థం కావడం లేదు. ఇట్ రిక్వైర్స్ టైం. పర్ప్లెక్సిటీ అనేది విచ్ ఇస్ ఏ సూపర్ డూపర్ పవర్ఫుల్ బ్రౌజర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటర్స్ కూడా ఇన్ ద కమింగ్ జనరేషన్ సో దే కెన్ బిల్డ్ ద లాంగ్ బిగ్గర్ అప్లికేషన్స్. ఓకే, వాళ్ళు బిల్డ్ చేయగలుగుతారు. ఓకే, వాళ్ళకి కోడింగ్ నాలెడ్జ్ బై డిఫాల్ట్ అనేది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఓకే, తెలుసుకుంటేనే ఇన్ ఎర్లియర్ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక డిజిటల్ మార్కెటర్ సో యాజ్ ఏ ఫ్రెషర్ గా 25,000 రూపీస్ శాలరీ కావాలి అంటే మన రాజు చెప్పారు. ఓకే, బికాస్ రాజు ఈజ్ ఏ ఎంప్లాయర్, తనకు కావాలంటే తను హైర్ చేసుకోగలుగుతారు. సో తను హైర్ చేసుకోవాలి అంటే క్లియర్ గా చెప్పారు, నాకు వెబ్సైట్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఓకే, మనం అందరం ఏం నేర్చుకుంటాము? సో వర్డ్ ప్రెస్, ఓకే, వర్డ్ ప్రెస్ అని నేర్చుకుంటాము, డొమైన్ ఎలా బై చేయాలి, హోస్టింగ్ అని తెలియాలి, ఇవన్నీ నేర్చుకుంటాము. ఓకే, వెన్ కమింగ్ టు ది వర్క్ లొకేషన్, ఓకే, వర్క్ లొకేషన్ లో ఇవన్నీ అడగరు. ఓకే, ఇది ఎంట్రీ లెవెల్ కి, హెచ్ఆర్ లెవెల్ కి ఉపయోగపడుతుంది, కానీ రియల్ లొకేషన్స్ లో వీటి గురించి తెలియదు. నాట్ రిక్వైర్డ్, మనం వర్క్ మాత్రమే చూపించాలి. గట్ ఇట్? సో మనము ఏ ఎగ్జిక్యూషన్ కనుక తెలుసుకోగలిగితే ద సేమ్ వే, ఓకే, వర్డ్ ప్రెస్ ఏ కాదు, కస్టమర్ కి నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ డిజైన్ ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలి అంటే వెబ్సైట్ డిజైన్ ఎక్స్పీరియన్స్ ని మనము ఇంట్రడ్యూస్ చేయాలి అంటే క్లయింట్ కావచ్చు, వర్క్ లొకేషన్ లో కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్, సో ఓకే, బెటర్ స్కిల్స్ ని మనం చూపించాలి అంటే కోడింగ్ మీద, సో నాట్ ఓన్లీ కోడింగ్, సో వైబ్ కోడింగ్ మీద లిటిల్ బిట్ అండర్స్టాండింగ్ కావాలి ఓవర్ ఏ పీరియడ్. ఓకే, ఒక 2 months, ఇన్ ఏ 1 week, ఇన్ ఏ 6 days మనకి బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ద బ్రౌజర్ కమెట్. ఓకే, ఈ కమెట్ తో మనం కోడింగ్ ని అర్థం చేసుకొని ఇన్ ఎర్లియర్ బిల్డ్ చేసిన వెబ్సైట్ ఉంది కదా, సో వేర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ ద వెబ్ అప్లికేషన్ రైట్. మనకి సింగిల్ ప్రాంప్ట్ లో చాట్ జీపీటీ ఈ వెబ్సైట్ ని బిల్డ్ చేసింది. ఇందులో మనకి మోడిఫికేషన్స్ కావాలి, ఈ టెక్స్ట్ ని చేంజ్ చేయాలి. ఓకే, వీ కెన్ చేంజ్ ద టెక్స్ట్. ఓకే, నేను చూస్తున్నాను చూడండి. ఓకే, ఐ సింప్లీ కాపీ, గో టు ద కమెట్ బ్రౌజర్. ఐ ఆమ్ యూజింగ్ ద కమెట్ బ్రౌజర్. కెన్ యూ సీ నౌ? ఓకే, నౌ వేర్ ఇన్ ద కమెట్ బ్రౌజర్ రైట్. సో ఈ కమెట్ బ్రౌజర్ లో ఇప్పుడు నాకు కావాల్సింది, ఇప్పుడు క్లయింట్ అడుగుతారు రైట్, ఐ వాంట్ టు చేంజ్ దిస్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ నేను చేంజ్ చేయాలి అనేసి ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ, ఓకే, మాన్యువల్ గా చేయకూడదు నేను, ఐ డోంట్ వాంట్, నాట్ ఇంట్రెస్టెడ్, మాన్యువల్ గా చేయాలని ఇంట్రెస్ట్ లేదు. దెన్ టేక్ ద అసిస్టెన్స్. కమెట్ బ్రౌజర్ లో అసిస్టెన్స్, ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఫీచర్. ఓకే, సో కమెట్, సో అసిస్టెన్స్ ఉంది, ఇట్ ఈస్ ఏ ఏఐ అసిస్టెంట్. ఓకే, మన సిస్టమ్ ని లెట్స్ ఎగ్జాంపుల్ మన డెస్క్టాప్, ఓకే, మన వెబ్ అప్లికేషన్ ని టేక్అవుట్ చేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు కమెట్ అసిస్టెన్స్ ని అడుగుతున్నాను. ఓకే, వెరీ లేమెన్ గా అడుగుతున్నాను, ఐ డోంట్ గో టు ది సో ప్రో లెవెల్. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే అసిస్టెన్స్ ని, కెన్ యూ సీ మై వెబ్ అప్లికేషన్ ఆన్ ద స్క్రీన్? ఓకే, జస్ట్ ఐ థింక్ సో నేను వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రాక్టీస్ యాజ్ ఏ లేమెన్, సో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. దీన్ని మీరు ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని మీరు నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, దెన్ ఇప్పుడు అండర్స్టాండ్ చేసింది. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే ఐ కాపీ దిస్ టెక్స్ట్, ఐ వాంట్ టు చేంజ్ ద కలర్ టు దిస్ టెక్స్ట్ ఇన్ ద హీరో సెక్షన్. సో కెన్ యూ గివ్ ద కోడ్? ఓకే, దెన్ ఎంటర్. ఓకే, సో సింప్లీ ఒక కోడ్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కోడ్ని ఐ జస్ట్ కాపీ. ఓకే, ఐ జస్ట్ కాపీ, నేను కాపీ చేసి నేను రీప్లేస్ చేయొచ్చు. అగైన్ మనకి ఎర్లియర్ కోడ్ ఉంది కదా, సో ఆ కోడ్ లో రీప్లేస్ చేయొచ్చు. సో ఆ కోడ్ లో ఎలా రీప్లేస్ చేస్తాము? జస్ట్ మినిట్. సో హియర్ ఓకే, కోడ్ వచ్చింది కదా, సో దిస్ ఈస్ ఆల్ ద కోడ్. ఈ కోడ్ లో మనం రీప్లేస్ అనేది చేయొచ్చు. ఈ రీప్లేస్ కూడా కన్ఫ్యూజ్ కనుక ఉంది అంటే ఈ కోడ్ నేను ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఏ,
కాపీ చేశాను. ఓకే, కంట్రోల్ ఏ. అగైన్ ఐ గో టు ద commit browser. I confused. So I will give you whole code. Please, so replace the code in that. I paste, then enter. Okay, so give complete code. ఓకే, సో ఇప్పుడు రీప్లేస్ చేసి మనకి కంప్లీట్ కోడ్ ఇచ్చింది. సో ఐ విల్ చెక్, ఓకే, చేంజ్ అవుతుందా లేదా అనేది. బట్ టు ది గో టు ద టెక్నికల్, ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ ఏ లేమెన్. ఓకే, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇఫ్ గో టు ద ప్రో లెవెల్, ద ప్రాక్టీస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, బట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ప్రాక్టీస్ టు అండర్స్టాండింగ్ ఇనీషియల్లీ. సింపుల్గా ఉందా ఇది? ఈజ్ ఇట్ సింపుల్, రాజు? ఎస్ సార్. సో మీరు ఆల్రెడీ లవబుల్లో వెబ్సైట్ క్రియేట్ చేశారు కదా, సో మీకు ఇది ఈజీగా అర్థమై ఉంటుంది. అవునవును సార్. కన్ఫ్యూజ్డ్ గా ఉంది సార్. కన్ఫ్యూజ్ గా ఉంది బికాస్ కామెంట్ బ్రౌజర్ అనేది ఫస్ట్ టైం చూస్తున్నారు కాబట్టి. సో యాజ్ ఏ బిగినర్, ఓకే, ఇప్పుడే మీరు స్టార్ట్ చేశారు కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ టాస్క్, ఎందుకంటే మీకు కొంచెం కెరీర్ గ్యాప్ ఉంది కదా. సో ఇట్ టేక్స్ టైం. ఓకే సార్, నేను చేసింది ఒకసారి చూపించమంటారా? ఒకసారి చూస్తారు? ఎస్. ఓకే, సో ఇది అయిపోతుంది. దెన్ ఐ విల్ ఓకే, దెన్ ఇప్పుడు నేను చూద్దాం. దెన్ రీప్లేస్. ఓకే, సో టెక్స్ట్ కలర్ చేంజ్ అయింది చూడండి. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ద ఒరిజినల్ వచ్చేసి బ్లాక్ ఉంది. హియర్ ప్రివ్యూ చూడండి, కలర్ చేంజ్ అయింది. ఓకే, దట్స్ ఇట్. సి, ఈ వీడియో మీకు లైవ్లో వస్తుంది. 2 times చూడండి, సేమ్ ఈ సెక్షన్ 2 times చూడండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, దెన్ ఎక్స్పోర్ట్ చేశాను. దెన్ ఐ గో టు ప్రివ్యూ. చూడండి, ఈ నెల్లర్ వచ్చేసి టెక్స్ట్ సేమ్, ఓకే, బ్లాక్. నవ్ ఇట్ టర్న్స్ టు సేమ్ బ్లూ. ఓకే, ద డాక్యుమెంట్ కలర్ వచ్చేసింది. ఇట్స్ వెరీ అండర్స్టాండబుల్. ఇప్పుడు సేమ్ ఈ HTML కోడ్ని మీరు మీ వెబ్సైట్స్, ఓకే, సో లెట్స్ ఎగ్జాంపుల్ మీరు మీ cPanel అని చెప్తాము. ఓకే, సో క్లయింట్, దేర్ ఆర్ మెనీ క్లయింట్ డేటాబేస్. ఐ కాంట్ ఓపెన్ ద cPanel. ఓకే, ఇన్ ఎనీ అదర్ క్లాస్, ఓకే, సపరేట్ cPanel ఓపెన్ చేసి హౌ కెన్ వీ ఇండెక్సింగ్ ద కోడ్? సింప్లీ ఫైల్ని డ్రాప్ చేస్తే చాలు. ఓకే, మన డొమైన్కి ఫెచ్ అయ్యి వెబ్సైట్ లైవ్లోకి వచ్చేస్తుంది. ఇట్ మ్యాటర్ ఆఫ్ ద 20 seconds వర్క్ అంతే. ఓకే, బట్ ఇట్ హ్యాస్ ఎ యూజ్ క్లయింట్ డేటాబేస్. ఓకే, సో ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి ఐ కాంట్ షో యూ ఇన్ ఎ లైవ్. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు మనం ఏఐతో వెబ్సైట్ అనేది ఎంత ఫాస్ట్ గా బిల్డ్ చేయొచ్చు, కిరణ్? ఎస్ సార్, సో బిల్డ్ చేయొచ్చా వెబ్సైట్ ని? బిల్ చేయొచ్చు సార్. సో రామచందర్, సార్ నాకు ఒక డౌట్. ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఓకే అవుతుంది, మరి బ్యాక్ ఎండ్ పరిస్థితి? సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఫంక్షనల్ వెబ్సైట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ఫంక్షనల్, వీటికి మోర్ లేయర్స్ ఉంటాయి. ఓకే, మోర్ లేయర్స్ అంటే ద సేమ్ వే వీ కెన్ డూ ద ప్రాక్టీస్. ద కంప్లీట్ ఫంక్షనల్ వెబ్సైట్ వీ కెన్ బిల్డ్. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీస్ ఉంది. ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఇట్ నీడ్స్ టు రీడైరెక్ట్. ఓకే, అలాగే ప్రాపర్టీ వీడియోస్ ఉన్నాయి. ఇలా క్లిక్ చేస్తే ప్రాపర్టీ వీడియోస్ ఇప్పుడు యాక్చువల్గా జంప్ అవుతుంది. దీన్ని ల్యాండింగ్ పేజ్ అనేసి అంటాము. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ఫంక్షనల్, సో దట్ ఈస్ ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ద ప్రాక్టీస్. ఫస్ట్ మనం ఇది ప్రాక్టీస్ చేస్తే ఫంక్షనల్ వెబ్సైట్ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనం నేర్చుకోవడానికి హార్డ్లీ మనం చాలాసేపు చెప్పాము, 30 minutes 20 minutes వరకు. యాక్చువల్లీ ఒక 5 to 10 minutesలో ఒక ఫంక్షనల్ వెబ్సైట్, ఈ వెబ్సైట్ ఎలా ఉంది కదా, ప్రాపర్టీస్ అండ్ ప్రాపర్టీ వీడియోస్ అండ్ బ్లాగ్ అండ్ ఏజెంట్స్, వీటన్నిటిని హార్డ్లీ ఒకవేళ మనం బెస్ట్ డిజైన్ కనుక రావాలి అంటే ఒక 1 hourలో ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, 1 hourలో కంప్లీట్ అయిపోతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు ది. సో రాజు వెబ్సైట్ చేశారు. సో వీ కెన్ సీ. రాజు, ప్లీజ్ షేర్ యువర్ వెబ్సైట్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ దట్? సో యూఆర్ ఆల్సో యూజింగ్ ద వర్డ్ప్రెస్ వెబ్సైట్, రైట్? కరెక్ట్ సార్, కరెక్ట్. ఇది లవబుల్ లో చేస్తారు సార్, ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇది యాక్చువల్గా వేరే ఫంక్షనాలిటీ, ఇది కంప్లీట్గా. ఓకే, మీరు ఇది HTML అండ్ CSSకి కన్వర్ట్ చేయాలి వీటిని. ఓకే, ఇది ట్రై చేసే సార్. ఇది చేసి దీంట్లో కొంచెం కాపీ చేసా, చూపిస్తా. ఇది మాత్రమే చేసే సార్. ఇది వెబ్సైట్ సార్. ఇది డాష్ బోర్డ్. ఇది కొంచెం వరకే ట్రై చేసా సార్. దాంట్లో కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేసి ఇది మాత్రం చేసా. బ్యాక్గ్రౌండ్ మీరు ఏం చేస్తారు? ఈ లవబుల్లో ఉన్న వెబ్సైట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ప్రాక్టీస్ చేయాలనుకున్నారా, లేదంటే ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ది అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చూపించాను కదా, ఇలా ప్రాక్టీస్ చేసి చూస్తారా? అడ్వాన్స్ చూద్దాం సార్. అడ్వాన్స్. ఓకే, సో గో విత్ ద కమిట్ బ్రౌజర్. మీ దగ్గర కమిట్ బ్రౌజర్ ఉందా? దాంట్లోనే ఓపెన్ చేసా సార్. ఓకే, కమిట్ బ్రౌజర్, గో టు ద అసిస్టెన్స్ తీసుకోండి.
ఇది కానీ ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్ కాదు కదా, అంటే కంప్లీట్ అవ్వలేదు, ఆఫ్ ది విండోనే ఉన్నట్టుంది. అవును సార్, అవును, పూర్తిగా చేయలేదు, జస్ట్ అట్లా వచ్చేసి. మీకు నచ్చిన వెబ్సైట్ తీసుకోండి. ఓకే, సో రిఫరెన్స్ కాకుండా మీకు నచ్చిన వెబ్సైట్ తీసుకోండి వేరే ట్యాబ్లో. So we are learning the most advanced technology. So in the WordPress website creation, especially for the digital marketers. Okay. మీకు నచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, సో డే 1 మీరు అడ్వాన్స్డ్ నేర్చుకుంటే మీరు అడ్వాన్స్డ్ మీదే వెళ్తారు. ఓకే, సో ద వరల్డ్ టెక్నాలజీ నేర్చుకొని అడ్వాన్స్డ్కి వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. ఓకే, ప్రతి ఒక్కరు ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు. ఓకే, సో అడ్వాన్స్డ్ నేర్చుకుంటే వి నీడ్ టు అందరూ ప్రాక్టీస్ అంతా అడ్వాన్స్డ్ మీదే చేస్తున్నారు. మళ్ళీ మనం ఓల్డ్ నేర్చుకొని అడ్వాన్స్డ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ వెబ్సైట్. ఓకే, స్క్రోల్ డౌన్ చేయండి. ఈ వెబ్సైట్ మీకు నచ్చిందా? బాగానే ఉంది సార్, బట్ అది ఇది అంత పర్ఫెక్ట్ కాదు, ఇంకా బాగా చేయొచ్చు సార్. ఓకే, గో విత్ రైట్. సో గో విత్ అసిస్టెన్స్ తీసుకోండి బ్రౌజర్లో. తీసుకుంటున్నాను సార్. సెలెక్ట్. ఓకే, సో నేను ఇందాక యాజ్ ఇట్ ఈస్ ఎలాగైతే నేను బ్రౌజర్ని కమెంట్ చేశాను, సో ప్లీజ్ డూ ద సేమ్ ఎట్ యువర్ ఎండ్. గో విత్ లేమెన్. సో లెట్స్ ఎగ్జామ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రాంప్ట్స్ ఎలా చేయాలి అనేది ఐ విల్ డూ అనదర్ లైవ్. ఓకే, సో నెక్స్ట్ వీక్లో నేను చేస్తాను. సో అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఎట్ ఏ టైమ్ సింగిల్ కాపీ అండ్ పేస్ట్ చేయొచ్చు. నౌ గో విత్ యాజ్ ఎ లేమెన్. సో ద ఫస్ట్ వన్ ఈస్, డిడ్ యూ సీ మై వెబ్సైట్? సో గివ్ ద ప్రాంప్ట్. సో టు ది బాటమ్ రైట్ సైడ్ కార్నర్ చూడండి, ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది ఆప్షన్. సో దెన్ టైప్, ఓకే, డిడ్ యూ సీ మై స్క్రీన్? జస్ట్ అక్కడ ఆస్క్ ఎనీథింగ్ ఉంది కదా, అక్కడ టైప్ చేయండి. ఓకే, ఏమని టైప్ చేస్తారు? గో విత్ దిస్ నార్మల్ ఫార్మల్ కన్వర్జేషన్ చేయండి. సో కెన్ యూ సీ మై స్క్రీన్? ఇది ఎనీ పర్సన్ యాజ్ ఎ లేమెన్, సో దిస్ ప్రాక్టీస్ అనేది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇట్ ఈస్ ఎ ప్రో లెవెల్ అండర్స్టాండింగ్. ఓకే, ఐ కాంట్ సీ, నో, సీ ద వెబ్ పేజ్. ఓకే, వెబ్ పేజ్ అని చెప్పండి. Right. So can you build the same website? So that is the next question. Yes. Can you build the same website? That's good. Okay. Go with the next option. So please build the same website. So build the same website in a single page with HTML plus CSS. In a single page with HTML plus CSS. With Go with right. With HTML and CSS. మీరు టైప్ చేయండి. సో మిస్టేక్స్ అయినా కానీ నో వర్రీ. సో అసిస్టెంట్స్ విల్ కరెక్ట్ ద సెంటెన్స్, రైట్? ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేయాలి. సో యూ ఫైండ్ ఎజ్ టూ ఎర్లీ. ఓకే, ఓకే, స్క్రోల్ డౌన్. ఓకే, ఇది బిల్డ్ చేస్తుంది. ఓకే, ఇంకొంచెం 2-3 లైన్స్ యాడ్ చేయాలి. సో నో ఇష్యూ, రైట్? ఇప్పుడు ఆన్ అదర్ సైడ్, ఓకే, వేరే విండోలోకి వెళ్ళండి. HTML వ్యూవర్ అని టైప్ చేయండి. మనం కోడ్ ప్రివ్యూ చూద్దాం. ఓకే, సో ఆర్ ఎల్స్ నాట్ రిక్వైర్డ్. ఇక్కడ వ్యూ అని ఉంది కదా, ఆ వ్యూ ఆప్షన్ చూడొచ్చు. బిల్డ్ అయిపోయిందా? సో గో క్లిక్ ఆన్ ద హైపర్ లింక్ చూడండి. ఓకే, సో ఓకే రాజు, సో ఐ డోంట్ డిసప్పాయింట్ యూ. ఓకే, సో నాకు యాక్చువల్గా వేరే మీటింగ్ ఒకటి ఉంది. సో నాకు రేపు సండే, రైట్? సో మండే ఒకసారి కనెక్ట్ అవ్వండి. ఓకే, డెఫినెట్లీ. సో ఆఫీస్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, నేను టీమ్కి చెప్తాను. Sure, sir. Sure. So I will guide you personally. So మీ వెబ్సైట్ ని within a 5 to 10 minutes how can we build అనేది నేను మీకు చూపిస్తాను. So this is all about the website creation with AI. Okay. So is it impress? So ఎలా ఉంది ప్రాక్టీస్? Nice, sir. It's good. Nice, sir. Very nice. Very nice. So what is the worth Yes, of the sir. session? Chala So what is bagundi. the rate of the session? 5/5. Oh, okay, thank you. This is a very good session, right? So I'm also very thoroughly enjoying. ఒకవేళ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే యూ లెర్న్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వెబ్సైట్ డిజైనింగ్. ఓకే, ఇనిషియల్లీ ఇది నేర్చుకోవాలి అంటే జనరల్గా ఇన్ ఎనీ థింగ్స్ 2 months టైం అనేది తీసుకుంటారు. బట్ హియర్
1.5 అవర్లో మీరు నేర్చుకున్నారు. బట్ ఇట్ మైట్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, ఎందుకంటే ఇన్ ఎర్లియర్గా అంటే కొన్ని ఆప్షన్స్ అనేది తెలియకపోవచ్చు. వాట్ ఈస్ ద కోడింగ్, వాట్ ఈస్ ద HTML, వాట్ ఈస్ ద లింక్, సింటాక్స్ ఇవి తెలియకపోవచ్చు. బట్ సేమ్ రికార్డింగ్ అనేది 2 టైమ్స్ చూడండి. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే, మీరు కాన్సెప్ట్స్ అంటే లాజిక్ తెలుసుకోవాలనుకుంటేనే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఎనీ డిజిటల్ మార్కెటింగ్ అయినా కానీ 30 డేస్లో మనము నేర్చుకోవచ్చు నవే డేస్. ఓకే, ఫర్ ద జాబ్ మార్కెట్ 30 డేస్ తర్వాత మనం జాబ్ మార్కెట్ ట్రై చేయొచ్చు. ఎవ్రీడే 3 అవర్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, బికాస్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండ్ లాజిక్స్ తెలిస్తే. లేదు నేను స్కిల్ నేర్చుకుంటాను అంటే ఇట్ టేక్స్ టైం. ఓకే, స్కిల్ నేర్చుకోవాలనుకుంటే కనీసం 3 months and 6 months టైం పడుతుంది. తర్వాత మనకి కాన్సెప్ట్స్ అర్థం కాకపోయినా కానీ, లాజిక్ తెలియకపోయినా కానీ, అగైన్ వీఆర్ డూయింగ్ ద సేమ్ శాలరీ 8,000, 10,000, 15,000 రూపీస్. ఎప్పుడైతే కాన్సెప్ట్స్ అండ్ లాజిక్ తెలుస్తుందో ద సేమ్ బ్రౌజర్ ఇప్పుడు రాజుకి, సో ఎవరైతే ఇలా ప్రాక్టీస్ అంటే ఇలాంటి డిజిటల్ మార్కెట్స్ కావాలనుకుంటారో రాజు డెఫినెట్లీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు పే 25,000 రూపీస్. మీరు పే చేయగలుగుతారా రాజు మీ కంపెనీకి? ఎస్ సార్. ఓకే, సో ఇలాంటి కంపెనీస్ నాట్ ఓన్లీ రాజు, సో వాళ్ళ కంపెనీస్ కాకుండా అదర్ కంపెనీస్, దేర్ ఆర్ మెనీ కంపెనీస్. సో క్వాలిఫైడ్ ఓకే ఎగ్జిక్యూషన్, అడ్వాన్స్డ్ ఎగ్జిక్యూషన్ చేసే డిజిటల్ మార్కెట్లో చాలా షార్టేజ్ ఉంది. ఓకే, ఫర్ ద ఎస్పెషల్లీ ఎంప్లాయీస్. దెన్ లెర్న్ ద బెటర్ కాన్సెప్ట్స్ అండ్ లాజిక్స్ తెలుసుకోండి. సో కెరీర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో బిఫోర్ ర్యాప్ ద సెషన్స్, ఎనీ క్వశ్చన్స్ ఉన్నాయా? డూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? సో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. శ్రీ దుర్గా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు చాలా మంది బ్రాండ్ కలర్స్ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడు బ్రాండ్ కలర్స్ కి ఒక 2 కలర్ కాంబినేషన్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందా లేదా అన్నది తెలుసుకోవచ్చా? అంటే యాజ్ ఏ బిగినర్ గా అది చాలా టఫ్ గా ఉంటుంది. నథింగ్. సో నో, నేనేం చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ యూ కెన్ లెర్న్. ఓకే, బ్రాండ్ కలర్స్ ఇచ్చేసి ఆ బ్రాండ్ కలర్స్ మ్యాచ్ చేయడం అనేది ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద లాజిక్ అండ్ కాన్సెప్ట్. ఓకే, మనకి మీరు క్యాన్వా ప్రాక్టీస్ చేస్తున్నారా, అదర్ అప్లికేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారా, దాన్ని మనము ఎలా అర్థం చేసుకోవాలి అనేది మీకు టెక్నిక్ తెలిస్తే యూ కెన్ మ్యాచ్ ద బ్రాండ్ కలర్స్. అది పెద్ద టాస్క్ ఏం కాదు. బట్ ద థింగ్ ఈజ్ కొంచెం కామన్ సెన్స్. లెట్స్ ఎగ్జాంపుల్, ఏ ఫాంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ద సైజ్ అంటే వీటి గురించి మనం తెలుసుకోగలిగితే, ద డిజైనింగ్ సెక్షన్స్ గురించి తెలుసుకోగలిగితే రిమైనింగ్ ఎవ్రీథింగ్ సో బ్రాండ్ కలర్స్ ని మ్యాచ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిస్తే దెన్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. వెంకట్ నాయుడు, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నో సార్. గుడ్. సో రామచందర్ యాదవ్, ఎనీ క్వశ్చన్స్? ఓకే రాజు, మీరైతే నాకు మండే రైట్, సో నేను టీమ్కి చెప్తాను. సో మీరు మెసేజ్ చేయండి. సో ఒక టైంలో 5 to 15 minutes ఒకసారి కనెక్ట్ అవుతాము. ఐ విల్ షో ద హౌ కెన్ వీ ఎగ్జిక్యూట్. ఓకే, షూర్ సార్, షూర్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. సో డు ద బెస్ట్ ప్రాక్టీస్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే.